హాయ్ స్టూడెంట్స్, అందరికీ స్వాగతం. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. నేను మీ ఎస్పీ రాజన్ అలియాస్ ఎస్పీఆర్. ఈరోజు మనం హిందూ న్యూస్ అనాలిసిస్ అనేది చూడబోతున్నాం ఫర్ ద జూలై 13th కైనా ఇంపార్టెంట్ హిందూ న్యూస్ అనాలిసిస్ అనేది మనం చూడబోతున్నాం. తెలుగు రాష్ట్రాల నుంచి యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క స్టూడెంట్కి యూజ్ అయ్యే విధంగా క్వాలిటేటివ్గా హిందూ న్యూస్ అనాలిసిస్ అనేది మీకు తప్పకుండా రెగ్యులర్గా అనేది అందిస్తూ ఉంటాం. సో కైండ్లీ కీప్ ఫాలోయింగ్. సో మీ యొక్క యూపీఎస్సీ ప్రిపరేషన్కి యూజ్ అయ్యే విధంగా ఎప్పుడూ కూడా ఒక క్వాలిటేటివ్ హిందూ న్యూస్ అనాలిసిస్ అనేది మనం ఈ యొక్క ఛానల్ ద్వారా ఎప్పుడు అందిస్తూ ఉంటాం. అలాగే మీరు యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నారు అంటే మీకోసం మనం అద్భుతమైన కోర్సెస్ అనేది తీసుకొస్తున్నాం. కంప్లీట్ కోర్స్ కావాలి అనుకుంటున్న వారందరికీ కూడా ఏంటంటే మనం యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆన్లైన్ కోర్స్ అనేది అందిస్తున్నామండి. సో ఆన్లైన్ మీడియంలో మీరు యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలి అనుకున్నారంటే మీరు నెలసరి 5,000 కట్టుకుంటూ జస్ట్ 5,000 per month పే చేసుకుంటూ కూడా ఈ కోర్స్ అనేది మీరు తీసుకోవచ్చు. సో ఈ కోర్స్ మీరు తీసుకున్నారు అంటే ఫుల్ పేమెంట్ చేయాలనుకున్నారంటే 15th జూలై వరకు మీ ఫీ డీటెయిల్స్ అనేది 60,000 రూపీస్ పర్ ఇయర్ అంటే లైఫ్ టైం వ్యాలిడిటీతో అనేది ఉంటుంది. సింగిల్ టైం పేమెంట్ అనమాట. లేదు ఈఎంఐ పద్ధతిలో పే చేసుకుంటా అనుకున్నా కానీ మీరు నెలసరి 5,000 అనేది కట్టచ్చు. అలాగే మీరు ఆఫ్లైన్ క్లాసెస్ జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారు అంటే మీకోసం అద్భుతమైన ఆఫ్లైన్ క్లాసెస్ అనేది కూడా ఇక్కడ హైదరాబాద్ మరియు వైజాగ్ 2 ప్రాంతాల్లో అనేది అందుబాటులో చేస్తాం. సో మీరు కోర్సెస్ తీసుకోవాలనుకున్నారంటే సో వైజాగ్ మరియు హైదరాబాద్లో మన క్లాసెస్ అనేది ఉంటాయి. సో మీకోసం మనం ప్రత్యేకంగా 3 days ఫ్రీ డెమో అనేది అందిస్తున్నాం. సో 3 days ఫ్రీ డెమో అనేది మీరు పార్టిసిపేట్ చేయొచ్చు, జాయిన్ అవ్వచ్చు. తర్వాత మీకు నచ్చితేనే మీరు కోర్స్ అనేది తీసుకోవచ్చు. ఇలాంటి ఒక అద్భుతమైన అవకాశం అనేది స్టూడెంట్ ఫ్రెండ్లీగా మీరు రైట్ చాయిస్, రైట్ డెసిషన్ తీసుకోవాలి కాబట్టి మనం అందిస్తూ ఉన్నామండి. అలాగే చాలా స్టూడెంట్స్ ఏంటంటే యూపీఎస్సీ అంటే ప్రిలిమ్స్, సబ్జెక్టు, ప్రిపరేషన్, క్లాస్ అనుకుంటున్నారు. కానీ వాస్తవానికి అంటే యూపీఎస్సీ అనేది ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. అందులో మెయిన్సే మీకు మార్కులు తెచ్చేవి, మీకు ర్యాంకులు తెచ్చేవి కూడా మెయిన్సే. చాలా స్టూడెంట్స్ చదివేస్తారు కానీ చదివినా సరే యూపీఎస్సీ క్లియర్ చేయలేకపోతున్నామే అనే ఒక డౌట్లో ఉంటారు. సో దానికంతా మీకు దొరికే ఒకే ఒక సమాధానం ఏంటంటే మెయిన్స్. సో మెయిన్స్ ప్రాస్పెక్ట్లో మీరు చదవడం స్టార్ట్ చేశారు అంటే అప్పుడు మీకు ఎగ్జామ్ అనేది ఎంత హార్డ్గా ఉంటుంది, మనం ఎంత హార్డ్ వర్క్ చేయాలి అనే విషయాలు మీకు అర్థమవుతాయి. సో అలాంటి ఒక మెయిన్స్ మీకు బెటర్ చేసేదానికి, మెయిన్స్లో మీకు క్వాలిటీ అడిషన్ రావడం కోసం, మీకు క్వాలిటేటివ్ సబ్జెక్ట్ ఇవ్వడం కోసం మనం ద అల్టిమేట్ ఆన్సర్ రైటింగ్ కోర్స్ అనేది అందిస్తున్నాం. సో ఇందులో ఏంటంటే జూలై 1st కంతా కూడా మనకి స్టార్ట్ అయింది. జూలై నుంచి కూడా డిసెంబర్ వరకు ఏంటంటే కాంప్రహెన్సివ్గా సిలబస్ ఓరియంటెడ్గా ఏంటంటే వరుసగా రోజు మీకు ఆన్సర్ రైటింగ్ ఎగ్జామ్లు పెడుతూ, అలాగే ఏంటంటే క్వశ్చన్స్ ఇస్తూ, ఎలా ఆన్సర్ రాయాలో మీకు తెలియజేస్తూ, ఆన్సర్ రైటింగ్ని మీకు సో కాల్ అంటే ఫీడ్బ్యాక్స్ ఇస్తూ, కరెక్షన్ చేస్తూ, మోడల్ ఆన్సర్లు అందిస్తూ, మిమ్మల్ని సపోర్టివ్గా ఉంటూ మెయిన్స్ పరంగా మిమ్మల్ని తీర్చిదిద్దే ఒక అద్భుతమైన అవకాశం ఈ యొక్క అల్టిమేట్ ఆన్సర్ రైటింగ్ కోర్స్ అనమాట. సో అదేవిధంగా మీకోసం ఎవరైతే కంప్లీట్ మెయిన్స్ ఇయర్ లాంగ్ ప్రిపరేషన్ ఉండాలి, యూపీఎస్సీ స్ట్రాంగ్గా అటెండ్ చేయాలనుకున్న వారికి ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ పద్ధతిలో యూపీఎస్సీ మెయిన్స్ టెస్ట్ సిరీస్ వీక్లీ కండక్ట్ చేస్తున్నాం. ఇయర్ లాంగ్ టెస్ట్ సిరీస్ ఉంది. సో మోస్ట్లీ సిలబస్ కంప్లీట్ చేసి జస్ట్ ఎగ్జామ్ రాసుకుంటూ కంటిన్యూస్గా ప్రిపరేషన్లో ఉండాలి అనుకుంటున్న స్టూడెంట్స్కి ఈ యొక్క వీడియోస్ అనేది ఏంటి, ఈ యొక్క కంటెంట్ అనేది చాలా హెల్ప్ఫుల్గా అవుతుంది. సో ఈ యొక్క కోర్స్ యొక్క ఫీజ్ అనేది 15,000 రూపీస్. ఇంకా ఇతర ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఈ కాంటాక్ట్ నెంబర్ని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే అల్టిమేట్ ఆన్సర్ రైటింగ్ కోర్స్ వచ్చేసి మీకు 10,000 ఆన్లైన్, అలాగే ఆఫ్లైన్ వచ్చేసి మీకు 15,000 ఛార్జ్ చేయడం అనేది జరుగుతుంది. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో యూ క్యాన్ ఎంక్వైర్ అండ్ జాయిన్ ఫర్ ద కోర్సెస్. సో అలాగే మనం రోజు కూడా గత సంవత్సరంలో అడిగిన ఒక యూపీఎస్సీ క్వశ్చన్ చూస్తున్నాం. సో దట్ మనకి యూపీఎస్సీ క్వశ్చన్స్ ఏ స్టాండర్డ్లో ఉంటుంది, ఎలా ఉంటుంది, మనం ఎలా అటెండ్ చేయాలి అనేది మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. సో కొన్నిసార్లు టఫ్గా ఉండొచ్చు, కొన్నిసార్లు ఈజీగా ఉండొచ్చు. సో మోస్ట్లీ స్టార్టింగ్ స్టేజెస్లో టఫ్ క్వశ్చన్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే ఒక బేసిక్ ఐడియాలజీ అనేది లేకుండా పోతుంది. అందువల్ల మనం ఒక రకంగా ఏంటంటే ఒక స్టాండర్డ్ క్వశ్చన్స్ అంటే మరీ కష్టం కాకుండా, మరీ ఈజీ కాకుండా మోడరేట్లీ ఉంటున్న క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటినే మనం చూస్తున్నాం. సో అందులో ఈరోజు ఏంటంటే వీఆర్ కమింగ్ టు దిస్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్. నేను అడుగున్నాను. సో కొంతమంది మంచిగా కమెంట్ చేశారు, పార్టిసిపేట్ చేయండి. మిగతా క్వశ్చన్స్ మీరు ఎలా చేస్తారో ఏమో కానీ ఒక యూపీఎస్సీ స్టాండర్డ్ క్వశ్చన్ మీరు రెగ్యులర్గా అటెండ్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే దట్ విల్ ఎన్హాన్స్ యువర్ ప్రిపరేషన్ అండి. సో అప్పుడు మీ ప్రిపరేషన్ అనేది చాలా 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 బెటర్గా ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బీ సెల్స్ అండ్ టీ సెల్స్ అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. మన హ్యూమన్ బాడీలో ఉంటున్న బీ సెల్స్ అండ్ సి సెల్స్ వాటిని ఏంటంటే ఇవి ముఖ్యంగా అంటే లింఫోసైట్స్ అంటాం. చూడండి, లింఫోసైట్స్ ఏదైతే ఉన్నాయో ఆ లింఫోసైట్స్లో ఉంటున్న 2 రకాలే ఈ యొక్క బీ సెల్స్ అండ్ టీ సెల్స్. సో అలాగే ఏంటంటే ముఖ్యంగా ఒక్కొక్కటి కూడా ఫర్ ఎగ్జాంపుల్ అంటే బాడీలో ఉంటున్న చూడండి రోగాన్ని ఎదురించే శక్తిని ఫైట్ చేస్తుంది అనమాట. సో అలాగే బీ సెల్స్ యొక్క డ్యూటీ ఏంటి అనేది మనం తెలుసుకున్నాం. బీ సెల్స్ ఏదైతే ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే యాంటీబాడీస్. చూడండి, యాంటీబాడీస్ని జనరేట్ చేయడమే ఈ యొక్క బీ సెల్స్ యొక్క పని అనమాట. సో యాంటీబాడీస్ అనేది ఏంటంటే సో యాక్చువల్గా మన బ్లడ్ స్ట్రీమ్లో
సో అంటే మనకు బ్లడ్లో ఉంటున్న యాంటీజెన్స్ ఏదైతే ఉంటాయో, అంటే మనకి రోగాన్ని కలిగించే జర్మ్స్ కానీ వాటి వల్ల జరుగుతున్న ఇబ్బందికరమైన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని అనేది అంటే ఫైట్ చేస్తుంది అనమాట. సో అంటే ఏంటి, సో అవి అంబుష్ చేస్తుంది అంటారు. అంబుష్ అంటే ఏంటి, వాటిని తొలగించడం అనేది జరుగుతుంది. అదే బ్లీడ్ సెల్స్ యొక్క ముఖ్యమైన పని. అలాగే ఏంటంటే సో చాలా వరకు తీసుకున్నారు అంటే, సో అలాగే మనకి బీ సెల్స్ అనేది యాంటీబాడీస్ రిలీజ్ చేసినప్పుడు టీ సెల్స్ ఏం చేస్తుంది. సో చూడండి, లింఫోసైట్స్ అంటాం, వీటిని మనం వైట్ బ్లడ్ సెల్స్ అని కూడా అంటాం. చూడండి, వైట్ బ్లడ్ సెల్స్ అంటాం. సో ఇక్కడ ఏంటంటే టీ సెల్స్లో పలు రకాలు ఉన్నాయండి. టీ సెల్స్లో ఏంటంటే సైటోటాక్సిక్ అంటారు. సో అలాగే టీ హెల్పర్ సెల్స్ ఉంటాయి. తర్వాత అంటే టీ హెల్పర్ సెల్స్ ఉంటాయి. తర్వాత టీలో ఏంటంటే కిల్లర్ సెల్స్ ఉంటాయి. చూడండి, కిల్లర్ సెల్స్ ఉంటాయి. తర్వాత వాటిని మనం ఏంటి ఇంకో రకం ఏంటంటే సైటోటాక్సిక్ అంటాం. సైటోటాక్సిక్ సెల్స్ అంటాం. మొత్తానికి అంటే ఏదైనా కానీ ఎక్స్టర్నల్, మన బాడీలో ఎక్స్టర్నల్ నుంచి కూడా ఏదైనా కానీ ప్యాథోజన్స్ ఎంటర్ అయ్యంటే వాటిని వెంటనే చంపేయడానికి, వాటిని రిమూవ్ చేయడానికి టీ సెల్స్ అనేది రెడీగా ఉంటాయి అన్నమాట. అలాగే టీ సెల్స్ కొన్నిసార్లు బీ సెల్స్కి చెప్పి యాంటీబాడీస్ని రిలీజ్ చేస్తుంది. కానీ బీ సెల్స్ అన్నింటినీ ఫైట్ చేయడం ఏదైనా ఒక పర్టికులర్ వైరస్ని లేదంటే పర్టికులర్ బ్యాక్టీరియాని ఫైట్ చేయడానికి బీ సెల్స్ ఉంటుంది. మొత్తానికి మనకి వీటి గురించి మీరు మన సైన్స్ అండ్ టెక్నాలజీ కాన్సెప్ట్లో, బయోటెక్నాలజీ కాన్సెప్ట్లో ఇంకా కొన్ని డీటెయిల్గా అనేది నేర్చుకుంటూ ఉంటారు. డిసీజెస్ వాటికి అగేన్స్ట్గా నేర్చుకుంటారు. ఇక్కడ ఏంటంటే మొత్తానికి మనకి ఏమర్థమవుతుంది, అది బీ సెల్ అయినా టీ సెల్ అయినా వాటి యొక్క పని ఏంటి, మన బాడీ. సో చూడండి, ప్రొటెక్ట్ ద ఎన్విరాన్మెంట్ అలర్జెన్స్ కాదు, అలివేట్ ద బాడీ పెయిన్ అండ్ ఇన్ఫ్లేషన్ కాదు, ఇమ్యునోసప్రెటెన్స్ ఇన్ ద బాడీ కాదు, ప్రొటెక్ట్ ద బాడీ ఫ్రమ్ డిసీజెస్ కాస్డ్ బై ప్యాథోజన్స్. అంటే మన బాడీలో ఇతర రోగాల వల్ల, ఇతర జర్మ్స్ వల్ల, ఇతర ప్యాథోజన్స్ వల్ల ఏవైనా జబ్బులు వస్తున్నాయంటే వాటిని తొలగించడానికి, వాటి నుండి మనల్ని కాపాడడమే వీళ్ళ యొక్క ప్రైమరీ వర్క్ అనేది ఉంటుంది. సో ప్రథమ కర్తవ్యం అని చెప్తాం. సో అందువల్లనే దీని యొక్క మెయిన్ రోల్ మనకి క్లియర్గా అర్థమైందనమాట. సో నెక్స్ట్ లెట్స్ గెట్ ఇన్ టు ద ఆర్టికల్. సో ఇక్కడ చూడండి, యుఎన్హెచ్ఆర్సీ ఓట్ ఇండియా స్టాండ్స్ అగెయిన్స్ డిస్క్రిషన్ ఆఫ్ ఖురాన్. సో ఇక్కడ మీరు దీనికి బ్యాక్గ్రౌండ్ అనేది కొద్దిగా తెలుసుకోండి. ఏంటంటే రీసెంట్గా ఏంటంటే యునైటెడ్ నేషన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ తరపు నుంచి కూడా ఒక మీటింగ్ అనేది జరిగింది. సో దీనికి కొద్దిగా బ్యాక్గ్రౌండ్ స్టడీ అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే ఖురాన్ని కొద్దిగా డీఫేమ్ చేశారు అనే దాని మీద ఇష్యూ అనేది రైస్ అయింది. అసలు ఏం జరిగింది, ఎక్కడ జరిగింది, మీటింగ్ ఎక్కడ జరిగింది, అవన్నీ ఇక్కడ లేవు కంటెంట్లో. బట్ ఏంటంటే మనం ఖచ్చితంగా వాటి గురించి బ్యాక్గ్రౌండ్ స్టడీతో పాటు నేర్చుకుంటాం అన్నమాట. సో మనం అసలు ఏం జరిగిందో ఫస్ట్ తెలుసుకుందాము. సో ఫస్ట్ ఏంటంటే స్వీడన్. సో స్టోరీలోకి వచ్చాయంటే స్వీడన్లో వచ్చేసి యాక్చువల్గా ఇరాకీ మైగ్రెంట్ ఒక వ్యక్తి ఏంటంటే స్వీడన్లో ఉండే ఒక మాస్క్. సో స్వీడన్లో ఏంటంటే స్టాక్ హోమ్ మాస్క్. సో ఇక్కడ స్టాక్ హోమ్ మాస్క్ అనేది ఉంటుంది. స్టాక్ హోమ్ మాస్క్ ఆపోజిట్లో ఫస్ట్ ఇక్కడ మనం ఫస్ట్ నుంచి స్టోరీ చదివామంటే అప్పుడు మనకి ఇష్యూ అనేది అర్థమవుతుంది. ఈ యొక్క ఇష్యూ ఏంటంటే స్టాక్ హోమ్ మాస్క్ ఆపోజిట్లో లేదంటే స్టాక్ హోమ్ మాస్క్ ముందర ఏంటంటే హీ బర్న్డ్ ఖురాన్. సో ఒక వ్యక్తి బర్న్ ఖురాన్ అన్నమాట. సో అంటే ఖురాన్ని బర్న్ చేశాడు. సో అది ముస్లిం దేశాలందరి నుంచి కూడా కండమ్, అంటే ఏంటంటే వాళ్ళు వ్యతిరేకించారు కఠినంగా అనేది, వాళ్ళ భావోద్వేగాలను తెలపడం అనేది జరిగింది. కాకపోతే ఏంటంటే మెనీ కంట్రీస్ అనేది ఏంటంటే సో కాల్డ్ ఈ విషయాన్ని అపోజ్ చేశాయి. ఈవెన్ స్వీడన్ వచ్చేసి కండెమ్ చేసింది. అంటే ఇలా చేయడం తప్పనేసి అందరూ కూడా చెప్పారు. కాకపోతే ఇక్కడ ఆ కంట్రీ వచ్చేసి కాన్స్టిట్యూషనల్గా అంటే రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ అసెంబ్లీ, ఎక్స్ప్రెషన్ అండ్ డెమోన్స్ట్రేషన్ అని ఇస్తున్నారు. అంటే ఏంటి, ప్రతి ఒక్కరికి వాళ్ళ యొక్క భావోద్వేగాలను వ్యక్తపరిచే హక్కు ఉంది కాబట్టి సో ఆ ఇష్యూ అనేది అక్కడికి అలాగే తగ్గిపోతుంది. అలాగే యూరోపియన్ కంట్రీస్లో కానీ ఇతర దేశాల్లో కానీ ఇలాంటి ఇన్సిడెంట్స్ అనేది పెరుగుతున్నాయి. సో ఇది కరెక్ట్ కాదు, ఇది హ్యూమన్ రైట్స్ వయలేషన్ అంటూ. సో చూడండి, యాక్చువల్గా యుఎన్హెచ్ఆర్సీ అంటే యునైటెడ్ నేషన్, సో హెచ్ఆర్సీ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్. సో యునైటెడ్ నేషన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్లో ఏంటంటే ఒక ప్రశ్న అనేది అంటే ఒక రెజల్యూషన్ అనేది తీసుకొచ్చారనమాట. ఏంటి రెజల్యూషన్ ఏమిటది, ఇది ఖచ్చితంగా ఏంటంటే హ్యూమన్ రైట్స్ వయలేషనే. సో ఇలాంటివి జరగకుండా ఆపడానికి మనం ప్రయత్నాలు చేయాలి, కఠినమైన ఒక డెసిషన్స్ అనేది తీసుకురావాలి అనే దాని గురించి ఏంటంటే ఒక రెజల్యూషన్ అనేది తీసుకొచ్చారు. అది కూడా ఏంటంటే ఈ ఓఐసి, సో ఓఐసి తరపు నుంచి అంటే ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లాం, సో ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్, సో ఓఐసి అంటాం. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ ఏదైతే ఉంటుందో ఓఐసి వాళ్ళ తరపు నుంచి కూడా ఏంటంటే దీన్ని తీసుకురావడం జరిగింది. సో ఓఐసి తరపు నుంచి ఎవరు మాట్లాడారంటే పాకిస్తాన్. సో పాకిస్తాన్ తరపు నుంచి తీసుకొచ్చిన రెజల్యూషనే ఇది యునైటెడ్ నేషన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్లో ఏంటంటే తీసుకొచ్చారు. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఈ రెజల్యూషన్కి సపోర్టివ్గా ఇండియా కూడా ఓట్ చేసింది. చూడండి, ఇండియా టు స్టాండ్ డిస్క్రిషన్ అగేన్స్ట్ ద డిస్క్రిషన్ ఆఫ్ ఖురాన్, అంటే ఖురాన్ని
కాల్చడం అనేది కరెక్ట్ కాదు. మనం కూడా ఏంటంటే అలా కాల్చిన దానికి వ్యతిరేకంగానే మనము ఓట్ చేయడం అనేది జరిగింది. అంటే పాకిస్తాన్ తెచ్చిన రెజల్యూషన్ అయినా సరే మనం న్యాయం వైపు నిలబడతాము అనే విధంగా అనేది క్లియర్గా అనేది చెప్పారు. సో ఈ రెజల్యూషన్లో తీసుకొచ్చారు అంటే సో చూడండి 47 కంట్రీస్ ఉన్నప్పుడు 28 వచ్చేసి ఏంటంటే సో ఫేవర్, అంటే ఈ రెజల్యూషన్కి ఫేవర్గా అనేది ఓట్ చేశారు. ఓన్లీ 12 మెంబర్స్ వచ్చేసి అగెయిన్స్ట్, అంటే దీనికి వ్యతిరేకంగా అనేది ఓట్ చేశారు. ఇంకా ఏంటంటే 7 కంట్రీస్, ఇంకో ఇతర 7 కంట్రీస్ అనేది అబ్స్టైన్ అయ్యారు. 7 వచ్చేసి అబ్స్టైన్ అంటే ఎటువంటి ఓట్ వేయకుండా సైలెంట్గా అనేది న్యూట్రల్గా అనేది ఉండిపోయారు అనమాట. సో ఇది ఇక్కడ జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇక్కడ మనకి ఏంటంటే హ్యూమన్ రైట్ వైలేషన్గా కన్సిడర్ చేస్తూ చాలా వరకు ఏంటంటే ఇలాంటి ఇన్సిడెంట్ జరగకుండా వాటి మీద తగినటువంటి చర్యలు తీసుకోవాలనేదే ముఖ్యమైన ఉద్దేశం. సో ఇప్పుడు ఏంటంటే మనకి యుఎన్హెచ్ఆర్సీ అన్నమే ఈ యునైటెడ్ నేషన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్. సో అంటే ఏంటో మనకి చాలా 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 ఇంపార్టెంట్. సో ఇక్కడ యుఎన్హెచ్ఆర్సీ అనేది అది ఒక ఇంటర్ గవర్నమెంట్ ప్యానెల్. ఇంటర్ గవర్నమెంట్ ప్యానెల్ అంటే ఏంటి? పలు గవర్నమెంట్స్ అంతా కూడా ఒకటే ఫామ్ చేసే ఒక ప్యానెల్ని ఇంటర్ గవర్నమెంట్ ప్యానెల్ అంటాం. సో ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ సో ఇందులో భాగం ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ యునైటెడ్ నేషన్కి సంబంధితమైన ఒక సో కాల్డ్ ఆర్గనైజేషన్ చెప్పచ్చు. ఈ యునైటెడ్ నేషన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అనేది ఎక్కడ హెడ్ క్వార్టర్స్ ఉంది? హెడ్ క్వార్టర్స్ విషయాన్ని తీసుకుంటున్నామంటే ఇట్ ఈస్ అట్ జెనీవా. సో యుఎన్హెచ్ఆర్సీ యొక్క సో కాల్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి జెనీవాలో అనేది ఉంది. సో ఫస్ట్ ఈ యొక్క కౌన్సిల్ ఎప్పుడు ఫామ్ అయిందంటే 2006లో ఫామ్ అయింది అండర్ యుఎన్జిఏ. యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీలో పాస్ చేసిన రెజల్యూషన్ అనుసరించి ఇలాంటి ఒక ఫార్మేషన్ అనేది జరిగిందనమాట. సో ముఖ్యంగా వీళ్ళ యొక్క మెయిన్ పని ఏంటి? హ్యూమన్ రైట్ వైలేషన్స్. సో హ్యూమన్ రైట్స్ అఫీషియల్గా ఏంటంటే హ్యూమన్ రైట్ వైలేషన్స్ ఏవైనా జరిగినా కానీ వాటిపైన మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నప్పుడు అలాంటి వాటిని వ్యతిరేకించడానికి వీళ్ళంటే ముందుకు వస్తారనేది ఇక్కడ క్లియర్గా అనేది తెలపడం జరిగింది. సో అలాగే యుఎన్హెచ్ఆర్సీలో మెంబర్స్ విషయానికి వచ్చారంటే సుమారుగా 47 స్టేట్స్ అనేది దీంట్లో మెంబర్షిప్ అనేది తీసుకున్నాయి. 47 దేశాలు వచ్చేసి మెంబర్షిప్ అనేది తీసుకొస్తున్నాయి. అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా మానవ హక్కులను కాపాడడానికి కోసమే ఇవి ఫామ్ అవడం అనేది జరిగింది. తర్వాత సో ఇక్కడ ఉంటున్న వారందరూ కూడా ఏంటంటే డైరెక్ట్లీ ఎలక్టెడ్ అనమాట. సో ముఖ్యంగా ఏంటంటే సో ఈ యొక్క మెంబర్స్ ఎవరైతే ఉన్నారో సో 41 మెంబర్స్ కూడా ఏంటంటే వాళ్ళు డైరెక్ట్ ఎలక్షన్ ద్వారా, సో డైరెక్ట్ ఎలక్షన్ అది కూడా సీక్రెట్ బ్యాలెట్, డైరెక్ట్ ఎలక్షన్ ఉంటుంది. సో ఆ డైరెక్ట్ ఎలక్షన్ అనేది సీక్రెట్ బ్యాలెట్ ద్వారా జరుగుతుంది. అలా వీళ్ళని ఏంటంటే ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. సో ఇలా మల్టిపుల్ మెంబర్స్ అనేది ఎన్నుకోవడం జరిగింది. అలాగే ఎవరైతే హెడ్గా ఉంటారో ఈ కౌన్సిల్ యొక్క హెడ్గా ఉంటారో సో వారికి 2 years టైం అనేది జనరల్గా అనేది ఇస్తారనమాట. అంటే ఫస్ట్ ఏంటంటే వాళ్ళకి ఎలిజిబుల్ టైం అయిపోయిన తర్వాత రీఎలక్షన్ అనేది నెక్స్ట్ ఛాన్స్ లేదు. 2 consecutive టర్మ్స్ మాత్రమే ఉండొచ్చు. అంటే 2 terms వాళ్ళు ఉండొచ్చు. తర్వాత ఏంటంటే సో నెక్స్ట్ టైం అనేది వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారనమాట రీఎలక్షన్కి. సో ఇది అక్కడ చెప్తున్న విషయం. సో మొత్తానికి ఏంటంటే ఇప్పుడు యుఎన్హెచ్ఆర్సీ యొక్క వర్క్ సో అంటే ఫంక్షన్స్ తీసుకున్నామంటే ఏంటి, వాళ్ళ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అని తీసుకున్నామంటే హ్యూమన్ రైట్స్, మానవ హక్కులను కాపాడుకోవడం. సో హ్యూమన్ రైట్స్ ఏదైతే ఉంటుందో సో వాటిని రక్షించడము. తర్వాత సో రివ్యూ, అంటే ప్రతిసారి కూడా ఒక రివ్యూ అనేది కండక్ట్ చేస్తూ ఉంటారు. సో అంటే ఏంటి, ఎలా హ్యూమన్ రైట్స్ ఉల్లంఘన ఏమైనా జరిగిందా, ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనే వాటి మీద. అది కాకుండా వాళ్ళకంటూ ఏంటంటే కొన్ని స్పెషల్ ప్రొసీజర్స్ అనేది ఇచ్చిండారు. ఆ స్పెషల్ ప్రొసీజర్స్ అనేది వాళ్ళు ఫాలో అవుతూ ఉన్నారనమాట. సో అలాంటి స్పెషల్ ప్రొసీజర్స్ కూడా ఏంటంటే ఇవ్వడం జరిగింది యునైటెడ్ నేషన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ తరపు నుంచి కూడా. సో మొత్తానికి ఎక్స్పర్ట్స్ వర్కింగ్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళచే ఏంటంటే ఇక్కడ అందించడం అనేది జరిగింది. సో మొత్తానికి ఇది మన సో కాల్ యుఎన్హెచ్ఆర్సీ గురించి ఒక బ్రీఫ్ వ్యూ. కాకపోతే మనకు అర్థం అవ్వాల్సింది అంటే చూడండి, ఈ రెజల్యూషన్ తీసుకొచ్చింది ఓఐసీ కదా, అంటే ఏంటి, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్. సో ఇది ఎలా ఫామ్ అయిందో తెలుసుకుందాం. సో ఇది కూడా మనకి తెలుసుకోవాలి. సో చూడండి, ఆఫ్టర్ యుఎన్ యునైటెడ్ నేషన్ తర్వాత లార్జెస్ట్ ఏదైనా ఉందంటే అది ఓఐసీఏ. ఎందుకంటే 57 స్టేట్స్ అంటే 57 రాష్ట్రాలు అనేది స్టేట్స్ అనేది అంటే ఒక కంట్రీస్ అనేది దీనికి అండర్లో అనేది ఉంది. సో అలాగే ఈ ఓఐసీ యొక్క పర్మనెంట్ హెడ్ క్వార్టర్స్ అనేది ఎక్కడుందంటే ఎక్కడుందండి జెడ్డా సౌదీలో అనేది ఉంది. దట్ ఈస్ యువర్ సో కాల్డ్ హెడ్ క్వార్టర్స్ అనమాట. సో ఇలా ఓఐసీ గురించి ఒక బ్రీఫ్ వ్యూ అనేది తీసుకున్నారు. ఇంకా తీసుకోవాలంటే ఈ ఓఐసీ ఎలా ఫామ్ అయింది, ఎప్పుడు ఫామ్ అయింది, 1969లో మొరక్కో దేశంలో కింగ్ ఆఫ్ మొరక్కో వచ్చేసి యాక్చువల్గా వారు ఏంటంటే ఈ యొక్క కాన్సెప్ట్ అనేది తీసుకొచ్చారు. సో ఈ కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందని మీరు బాగా ఆలోచించామంటే యాక్చువల్గా ఒక సమ్మిట్ అనేది జరిగింది. 1969లో ఒక సమ్మిట్ జరిగింది. ఆ సమ్మిట్ ఎందుకు జరిగిందంటే చూడండి, అల్ అక్సా మాస్క్ ఏదైతే ఉంటుందో ఈ మాస్క్ ఏదైతే ఉంటుందో ఆ మాస్క్ అనేది ఏంటంటే చూడండి, సో జెరూసలేం దగ్గర ఉంటుంది. సో ఇక్కడ వాళ్ళ యొక్క
పుణ్యక్షేత్రం అంటాము, లేదంటే ఇంపార్టెంట్ మాస్క్ అంటాము. ఈ మాస్క్ అనేది జెరూసలేంలో ఏంటంటే ఇది ఒక కాన్ఫ్లిక్ట్ జోన్గా అనేది మిగిలిపోయింది. మనకి బాగా గుర్తుందా అంటే మీకు ఇక్కడ ఒక కాన్సెప్ట్ గుర్తు రావాలి, దట్ ఈస్ యువర్ ఇస్రాయేలీ ఇష్యూ. సో అలాంటప్పుడు ఏంటంటే వీళ్ళంతా కూడా సో ఇస్లాం పీపుల్కి ఒక ప్రాబ్లం వస్తుంది, మనమంతా కూడా ఒకటవ్వాలి అనే విధంగా ఒకటైన ఒక ఆర్గనైజేషన్ ఇది. సో అందుకే ఏంటంటే దిస్ స్టాండ్స్ టు బి వెరీ 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 ఇంపార్టెంట్. సో ఎందుకంటే ఇది ప్రాపర్ గవర్నెన్స్ అనేది చేస్తుంది. సో అందుకనేసి ఏంటంటే జెరూసలేం చూడండి, జెరూసలేంలో ఉంటున్న సో అల్ అక్సా మాస్కి ప్రాబ్లం అవడంతో అందరం కూడా కలిసి మీటింగ్ చేసుకునేసి వాళ్ళు తీసుకొచ్చారనమాట. సో కాకపోతే దీనికి పక్కా సామెత ఒకటి ఉంది, టూత్లెస్. సో చూడండి టూత్లెస్ ఏమంటాం మనం, టూత్లెస్ అని ఎందుకు అంటామంటే ఇదంతా టూత్లెస్ టైగర్ అంటారు, అంటే చెప్పుకోదగినంత మేలు అయితే ఎప్పుడు అందించలేదు అనేది క్లియర్గా చెప్తున్నారు. సో ఇలాంటి వాటి వలన ఏంటంటే ఇది అతిపెద్ద సమస్యగా అనేది మారిపోతుందని క్లియర్గా అనేది అర్థమవుతుంది. సో అలాగే ఏంటంటే మనం వరల్డ్ వైడ్ తీసుకుంటున్నారంటే ముస్లిం చూడండి మన ఇండియాలో ముస్లిం పాపులేషన్ ఎక్కువగా ఉంది. సో ఇప్పుడు ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుందాం. ఇండియా చూడండి, ఇండియా వచ్చేసి ఓఐసీలో మెంబరా? నో, నాట్ ఓఐసీ మెంబర్. ఓఐసీలో మనకి ఎలాంటి మెంబర్షిప్ లేదు. ఎందుకంటే ఓఐసీలో ఏంటంటే పాకిస్తాన్కంటూ ప్రముఖమైన స్థానం ఉండడం వల్ల ఇండియాని రానివ్వకుండా వాళ్ళు గట్టిగానే అడ్డుకుంటున్నారు. సో ఇలాంటిదే 49th సమ్మిట్ అనేది జరుగుతుంది, 49th మీటింగ్ అనేది జరుగుతుంది. ఎక్కడ? 2018లో జరుగుతుంది బంగ్లాదేశ్లో. సో అప్పుడు బంగ్లాదేశ్ వచ్చేసి ఇండియాకి అబ్జర్వర్ స్టేటస్ ఇవ్వాలని సజెస్ట్ చేస్తారు. సో బంగ్లాదేశ్ ఏం చేస్తుంది? అబ్జర్వర్ స్టేటస్ అనేది ఇండియాకి అనేది అడుగుతుంది. సో అప్పుడు ఏం చేస్తారు? పాకిస్తాన్ వచ్చేసి వీటో చేస్తారు. సో ఈ అబ్జర్వర్ స్టేటస్కి ఏంటి? పాక్ వీటోడ్ అంటే పాక్ వచ్చేసి అడ్డుపడ్డం అనేది జరిగిందనమాట. సో అడ్డుపడిన తర్వాత ఏంటి? ఇక్కడి నుంచి ఏంటి మళ్ళీ ఏంటి కొత్త వచ్చేసి ఈ యొక్క అబ్జర్వర్ స్టేటస్ ఫర్ ఇండియా అనేది అంతకుముందు కూడా సజెస్ట్ చేస్తున్నారు. తర్వాత ఏంటి ఫస్ట్ టైం వచ్చేసి మనకి సో కాల్ 2019లో అంటే ఓఐసీలో ఏంటంటే మనకి ఇండియన్ ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్కి గెస్ట్ ఆఫ్ ఆనర్ అనేది ఇవ్వడం జరిగింది. ఇలాంటి ఒక మీటింగ్లో గెస్ట్ ఆఫ్ హానర్ అనేది ఇవ్వడం జరిగింది. సో అందులో ఏంటంటే ముఖ్యమైన పర్సన్, సో ఈ యొక్క నెగోషియేషన్ చేసిన వారు కానీ సుష్మా స్వరాజ్ అంటాము. సో గ్రేటెస్ట్ ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ అని చెప్పొచ్చు. వారి కాలంలోనే ఈ మీటింగ్ అనేది జరిగిందనమాట. సో దీంతో పాటు ఏంటంటే దే ఆర్ ఎక్స్పెక్టెడ్ ఇండియా ఆల్సో టు బి. ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే చూడండి, మన ముస్లిం పాపులేషన్స్ యొక్క మెంబర్షిప్ కానీ టీం వచ్చినా కానీ సో జనరల్గా తీసుకుంటున్నారు అంటే ఇండియా. సో ఇండియాలో వచ్చేసి మ్యాక్సిమం మాట్లాడు. సో చూడండి మ్యాక్సిమం వచ్చేసి సో సో ఈ ఇస్లామిక్ సొసైటీ అనేది ఉన్నారు. ఎంత మ్యాక్సిమం ఉన్నారంటే వరల్డ్ పాపులేషన్లో వరల్డ్లో ఉంటున్న 10% ఇస్లామిక్ పీపుల్ వచ్చేసి మన ఇండియాలోనే ఉన్నారు. అంటే ఏంటి? దీనికంటూ ప్రత్యేకత ప్రాముఖ్యత ఉంది కాబట్టి యూ నీడ్ టు ప్రొవైడ్ దిస్. సో అంటే ఇండియాకంటూ ఏంటి దీంట్లో మెంబర్షిప్ ఇవ్వడం అవసరం. కానీ ఎలాగైనా మన ఇండియా రాకూడదనేసి కంకణం కట్టుకొని మరి పాకిస్తాన్ వచ్చేసి ఇండియాని ఓఐసీలో రానియకుండా బ్లాక్ చేస్తూనే ఉందండి. సో స్టూడెంట్స్ నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. గవర్నమెంట్ రిజెక్ట్స్ ద EU పార్లమెంట్ మూవ్ టు డిస్కస్ ద మణిపూర్ సిచ్యువేషన్. సో మణిపూర్ సిచ్యువేషన్ గురించి EU పార్లమెంట్ అనేది డిస్కస్ చేయడానికి ముందుకు వచ్చినప్పుడు మన గవర్నమెంట్ తరపు నుంచి ఒకటే విషయం చెప్పారు. ఆ ఇష్యూ అనేది కంప్లీట్లీ ఇంటర్నల్ ఇష్యూ. సో ఫారిన్ సెక్రటరీ గారు ఏం చెప్పారంటే అది ఇంటర్నల్ ఇష్యూ. ఖచ్చితంగా ఏంటంటే గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేస్తూ ఇలాంటి డిస్కషన్కి మేము ముందుకు రాము. సో ఎథనో నేషనలిస్ట్ పాలసీస్ ఇవన్నీ తీసుకొచ్చారు. అలాగే ఆఫ్స్పా, UAPA, FCRA ఇలాంటి చట్టాలను మిస్యూజ్ చేసుకున్నారు అనేది. అలాగే కుకీ ట్రైబల్స్ మీద అటాక్ చేయడానికి ఎలాగైతే మనం చూసామో ఒకవైపు ఇద్దరు అంటే ఒకవైపు కుకీస్కి అలాగే మీతి సొసైటీ ఏదైతే ఉంటుందో ఇద్దరి మధ్య సమస్య అనేది ఎక్కువ కాలంగా అనేది పోతూ ఉంది. ఆ సమస్యకు కారణం ఏం చెప్తున్నారు అంటే వీళ్ళ తరపు నుంచి ఏంటంటే సో ఇండియాని డిబేట్లోకి తెస్తున్నప్పుడు ఇండియా వచ్చేసి ఇది ఇంటర్నల్ ఇష్యూ, మేము వీటి గురించి డిస్కస్ చేయము ఫర్దర్గా అనేది క్లియర్గా అనేది చెప్తున్నారు EU పార్లమెంట్లో. సో ఇప్పుడు మనం ఈ యొక్క ఇష్యూ గురించి ఇంకొన్ని విషయాలు తెలుసుకోవాలి. సో ఇది ఒక రకంగా రీడబుల్ ఆర్టికల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆఫ్స్పా. సో ఏంటి ఇక్కడ ఆఫ్స్పా అనేది ఏంటి? ఆఫ్స్పా అనేది ఒక స్పెషల్ పవర్స్ యాక్ట్ అనమాట. సో అంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో జరుగుతున్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఆర్మ్డ్ ఫోర్సెస్, సో చూడండి ఇది ఇంటర్నల్ సెక్యూరిటీలో ఇస్తుంది. ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్. సో ఆఫ్స్పా అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ అంటాము. ఈ స్పెషల్ పవర్స్ యాక్ట్నే ఆఫ్స్పా అంటాము. ఈ యాక్ట్ ఎప్పుడు వచ్చిందంటే ఫస్ట్ 1958లో తీసుకొచ్చారనమాట. ముఖ్యంగా అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఎక్కువగా పవర్స్ అంటే స్పెషల్ పవర్స్ అంటే ఇమ్యూనిటీ ఇవ్వడం. అంటే కొన్నిసార్లు వాళ్ళని ట్రయల్ లేకుండా చేయడానికి, ఫర్ ఎగ్జాంపుల్ అంటే కొన్నిసార్లు డిస్టర్బ్డ్ ఏరియాస్ ఉంటాయి. డిస్టర్బ్డ్ ఏరియాస్లో ఏంటంటే వెంటనే యాక్షన్ తీసుకోవడానికి ఇంటర్నల్గా ఏంటంటే కొన్ని ప్రాంతాల్లో డిస్టర్బ్డ్ ఏరియాస్లో ఉంటున్నప్పుడు అక్కడ ఉంటున్న ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి వెంటనే యాక్షన్స్ తీసుకోవడానికి ఏంటంటే ఇలాంటి ఒక స్పెషల్ పవర్స్ అనేది ఆర్మ్డ్ పోలీసెస్కి అనేది ఆర్మ్డ్
ఫోర్సెస్కి అనేది అందించడం అనేది జరిగిందనమాట. సో అలాగే ఏంటంటే ఈ యొక్క యాక్ట్ని అనుసరించి ఏంటంటే ఏ ఏరియాని మనం డిస్టర్బ్డ్ ఏరియా అనౌన్స్ చేస్తామనేది కూడా గవర్నమెంట్ తరఫు నుంచే గవర్నర్కి అనేది పవర్ ఉంటుంది, వాళ్ళే ఇది అనౌన్స్ అనేది చేస్తారనమాట. సో ఇలా ఆస్పా గురించి మనం మరింత డీటెయిల్స్ అనేది అంతకుముందు బీటీస్ వాటి గురించి చదివేటప్పుడు చదివాము. సో దట్ ఈస్ వాట్. ఇప్పుడు EU పార్లమెంట్ యొక్క సమస్య ఏమొచ్చిందని చూద్దాం ఒక రకం. సో ఇక్కడ ఏంటంటే యూరోపియన్ పార్లమెంట్లో కొంతమంది అంతా కూడా ఏంటంటే లేదు, ఇండియాలో ఇక్కడ అరాచకాలు జరుగుతున్నాయి మణిపూర్లో, ఈ సమస్య గురించి మనం డిస్కస్ చేద్దాము అనే విధంగా ఒక రెజల్యూషన్ అయితే ఇచ్చారు. ఆ రెజల్యూషన్ తెచ్చి మాట్లాడాలనుకున్నాము. మన ఇండియన్ గవర్నమెంట్ తరపు నుంచి కూడా లాబింగ్ అనేది మనం చేశాము. సో ఈ యొక్క EU పార్లమెంట్, యూరోపియన్ పార్లమెంట్ అనేది ఎక్కడ కండక్ట్ చేస్తున్నామంటే బ్రుసెల్స్లో, ఇక్కడ బ్రుసెల్స్లో అనేది కండక్ట్ చేస్తున్నారు. అక్కడ డిస్కస్ చేస్తున్నప్పుడు మన ఇండియా అయితే సింపుల్గా చెప్పేసింది ఒకే మాట, ఇది కంప్లీట్లీ ఏంటంటే ఇంటర్నల్ ఇష్యూ. ఎందుకు EU పార్లమెంట్ ఇష్యూలో ఎంటర్ అవుతుందంటే చూడండి, వాళ్ళు చెప్తున్నది ఏంటి, EU పార్లమెంట్ తరపు నుంచి చాలా వరకు చర్చెస్ అంతా కూడా అటాక్ చేయడం జరిగింది, అలాగే ఇంటర్నెట్ షట్ డౌన్ జరిగింది. సో దీని గురించి మనం డిస్కస్ చేయాలి అనే విధంగా అనేది వాళ్ళు రైజ్ చేశారనమాట. ఇవన్నీ కూడా ఏంటంటే ఒక రకంగా ఇండియాని నెగిటివ్ కొనటేషన్లో చూపించడానికి, బట్ ఇండియా సింపుల్ వర్డ్స్లో దీన్ని క్లోజ్ చేసింది. ఈ అర్జెంట్ డిబేట్ ఏదైతే యూరోపియన్ యూనియన్ పిలిచిందో దానికి ఎటువంటి అవసరమూ లేదు, ఇది ఇండియా యొక్క ఇంటర్నల్ ఇష్యూ, మేము చూసుకుంటాము. ఇండియా యొక్క ఇంటర్నల్ ఇష్యూస్లో ఫారిన్ యూరోపియన్ పార్లమెంట్ కానీ ఇతరులు కానీ డిబేట్ చేయడం కానీ ఇంటర్ఫేర్ అవ్వడం కరెక్ట్ కాదు. ఎప్పుడైనా ఒక విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ట్రాన్స్ కంట్రీ అంటే ఒక కంట్రీ మధ్య ఇంకో కంట్రీ మధ్య ఇష్యూ ఉంటున్నప్పుడు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఏవైనా కానీ రావచ్చు, డిస్కస్ చేయొచ్చు, అన్నీ ఓకే. కానీ ఇంటర్నల్ ఇష్యూస్లో ఎంటర్ అవ్వడం అనేది ఇట్లా క్రియేట్ టర్మ్ ఆయిల్. సో అందుకని ఏంటంటే ఈ టెర్రర్ లా ఇవన్నీ కూడా మిస్యూజ్ చేసాము అనేది డిస్కషన్కి ఏంటంటే గవర్నమెంట్ అది కట్ రైట్ రిమూవ్ అనేది చేశారు. అది ఈ యొక్క ఆర్టికల్ యొక్క ప్రత్యేకత అన్నమాట. అదేవిధంగా స్టూడెంట్స్, మీరు UPSC ప్రిలిమ్స్ 2024 ప్రిపేర్ అవుతున్నారంటే మీరు సురేష్ సార్ గైడెన్స్లో పర్సనలైజ్డ్ గైడెన్స్లో మెంటార్షిప్ ప్రోగ్రామ్స్ అన్నీ అందిస్తూ మీరు ప్రిపేర్ అవ్వాలి అనుకున్నారంటే మీకైనా అద్భుతమైన అవకాశం ఇదండి. లైఫ్ టైం వ్యాలిడిటీ కలిగిన కోర్స్ అనేది 10,000 రూపీస్కి మీకు అందుబాటులో అనేది ఉంటుంది. యూ కెన్ గెట్ ఇట్ అండ్ కీప్ ఆన్ ప్రిపేరింగ్ అనమాట. స్టూడెంట్స్, నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఇది కూడా ఇంటర్నేషనల్ రిలేషన్స్ వచ్చే ఆర్టికల్. రీసెంట్గా నాటో యొక్క యాన్యువల్ సమ్మిట్ అనేది కండక్ట్ అయింది. ఇక్కడేంటి యుక్రెయిన్కి నాటోలో మెంబర్షిప్ వస్తుందా లేదా, ఎందుకు రాలేదు అనే విషయాల గురించి ఇక్కడ డిస్కస్ చేశారు. అలాగే నాటోకి సపోర్ట్గా ఈ యొక్క ఏదైతే మన యొక్క నాటోకి సపోర్ట్ యుక్రెయిన్కి సపోర్ట్గా నాటో నిలబడుతుందా లేదా అనే దాని గురించి మాట్లాడారు. సో ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనం నేర్చుకోబోయేది ఏంటంటే నాటో సమ్మిట్ గురించి. దేని గురించి అండి? నాటో సమ్మిట్, అది కూడా 2023 అయినా నాటో సమ్మిట్. సో ఇలాంటి సమ్మిట్స్ ఎక్కడ జరుగుతుంది, ఏం జరుగుతుంది, వాటి యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది చాలా క్రూషియల్. ఈ సమ్మిట్ అనేది 11-12 నిన్న మొన్న అనేది కంప్లీట్ అనేది జూలై నాడు కంప్లీట్ అనేది అయ్యింది. సో ఇక్కడ ఏంటంటే ఈ యొక్క సమ్మిట్ అనేది ఎక్కడ కన్క్లూడ్ అయ్యిందంటే విల్నియస్ అనే పేరు. ఈ పేరు కొత్తగా వింటుంటారు. ఇట్ ఈస్ ఎ క్యాపిటల్. విల్నియస్ అనేది ఏంటంటే క్యాపిటల్ ఆఫ్ లిథువేనియా. సో లిథువేనియా అనేది రీసెంట్గా లాస్ట్ UPSC జరిగినప్పుడు 2023లో మీరు ఒక క్వశ్చన్లో యుక్రెయిన్ యొక్క బార్డర్ కంట్రీస్ అన్నప్పుడు అందులో లిస్ట్లో ఆప్షన్స్లో ఇది కూడా ఉంది. సో అంటే ఖచ్చితంగా ఆ కంట్రీ గురించి మీకు ఐడియా ఉంటే తప్ప ఆ ఆప్షన్ని మీరు ఎలిమినేట్ చేయలేరు అనమాట. అందుకే ఇలా పేర్లు కొత్తగా ఉన్నా సరే మ్యాప్లు జాగ్రత్తగా చదవండి. ఇది నా తరపు నుంచి ప్రతి స్టూడెంట్స్కి ఒక చిన్న అడ్వైస్. సో నెక్స్ట్ మనం కాన్సెప్ట్లోకి వెళ్తున్నాము. అంటే చూడండి, నాటో సమ్మిట్ అనేది జరిగింది. ఇందులో లాస్ట్ ఇయర్ కానీ ఈ ఇయర్ కానీ ఒకే టాపిక్ ఎక్కువగా మారుమోగుతుంది, అది రష్యా యుక్రెయిన్ ఇన్వేషన్. సో రష్యా యుక్రెయిన్ పైన చేసిన ఇన్వేషన్ గురించి. అలాగే 2022 సమ్మిట్ కూడా జరిగింది. ఆ సమ్మిట్ లాస్ట్ ఇయర్ జరిగింది. ఆ సమ్మిట్లో కూడా అంటే ఈ విషయాన్ని డిస్కస్ చేశారు. ఆ సమ్మిట్ ఎక్కడ జరిగిందంటే మ్యాడ్రిడ్ స్పెయిన్లో అనేది జరిగిందనమాట. సో ముఖ్యంగా ఈ నాటో అంటే ఏంటో కొద్దిగా బ్యాక్గ్రౌండ్ స్టడీ చేస్తాం. అంటే ఏంటి, నాటో గురించి కొద్దిగా బ్యాక్గ్రౌండ్ స్టడీ చేసామంటే మన కాన్సెప్ట్ అనేది క్లియర్గా అనేది అర్థమవుతుంది. సో నాటో బ్యాక్గ్రౌండ్ స్టడీ విషయానికి వచ్చామంటే చూడండి, నాటో అనేది 1949 ఎప్పుడండి 1949లో ఫామ్ అయింది. ఎలాగంటే వాషింగ్టన్ ట్రీటీ. సో వాషింగ్టన్ ట్రీటీ ఏదైతే ఉంటుందో ఆ వాషింగ్టన్ ట్రీటీతో నాటో అనేది ఫామ్ అయిందనమాట. ఇదొక కన్ఫర్మేషన్ క్లియర్. సో అలాగే ప్రస్తుతానికి నాటోలో 31 కంట్రీస్ ఉన్నాయి. ఎన్ని కంట్రీస్ ఉన్నాయి? 31 కంట్రీస్ అనేది ఉన్నాయి. సో అందులో ముఖ్యంగా నార్త్ అమెరికా ఏ కంట్రీస్ ఉన్నాయి? నార్త్ అమెరికా మరియు యూరోప్. సో ముఖ్యంగా నాటో అనేది నార్త్ అమెరికా మరియు యూరోపియన్ కంట్రీస్ యొక్క కొలాబరేషన్ అని చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత ఇందులో రీసెంట్గా ఏంటంటే ఈ సంవత్సరం ఏప్రిల్ 2023 రీసెంట్ న్యూస్. ఇది కొత్తగా యాడ్ అయిన 31వ కంట్రీ ఏదంటే ఫిన్లాండ్ అనమాట. 31గా
ఫిన్లాండ్ అనేది యాడ్ అయింది. ఫిన్లాండ్ యాడ్ అవ్వడానికి ఉంటున్న అడ్డంకులు ఏంటి, దానికైనా కారణాలు ఏంటో కూడా నేను వివరిస్తాను, నో వరీస్. సో ముఖ్యంగా ఏంటంటే ఈ నాటో అనేది ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క అలయన్స్ అనేది ఏంటి, ముఖ్యంగా ఏంటంటే ఇది ముఖ్యంగా పొలిటికల్ అండ్ మిలిటరీ అలయన్స్. ఇదేంటి, పొలిటికల్ ప్లస్ మిలిటరీ అలయన్స్. సో ఇదేంటి, పొలిటికల్ అండ్ మిలిటరీ అలయన్స్. సో ఇది ఆర్మీ పరంగాను పొలిటికల్ పరంగాను అన్ని దేశాలు కూడా కోఆర్డినేట్ అయ్యే ఒక అలయన్స్ అని చెప్పచ్చు. అలాంటి ఒక కోఆర్డినేషన్ అనమాట. సో దీన్ని ఏమంటామంటే కలెక్టివ్ డిఫెన్స్ అంటారు. కలెక్టివ్ డిఫెన్స్ అంటే వారిని వారు అందరం కలిసి అందరినీ కాపాడుకోవడం. ఇప్పుడు ఇందులో ఒక విషయం ఉంది, చాలా చాలా క్రూషియల్. అంటే ఈ యొక్క సో కాల్డ్ మనం ఆర్టికల్ ఏదైతే చూస్తున్నామో ఈ యొక్క నాటోలో ఆర్టికల్ 5, నాటోలో ఆర్టికల్ 5 అనేది ఏంటంటే వాషింగ్టన్ ట్రీటీ ద్వారా నాటో ఫామ్ అయింది కదండి. ఆ వాషింగ్టన్ ట్రీటీ సైన్ చేస్తున్నప్పుడు ఆర్టికల్ 5లో వాళ్ళు ప్రత్యేకంగా ఒక పదం అనేది చెప్పారు, ఏంటంటే అటాక్. చూడండి, అటాక్ ఆన్ ఆలీ. సో అటాక్ ఆన్ ఆలీ ఈజ్ అటాక్ ఆన్ ఆల్. అంటే ఏంటంటే ఎప్పుడైనా కానీ ఏదైనా ఒక కంట్రీని, చూడండి, అటాక్ ఆన్ ఆలీ ఈజ్ అటాక్ ఆన్ ఆల్ అంటే ఏంటంటే ఏదైనా ఒక దేశం ఆ యొక్క నాటోలో ఉంటున్న ఏ దేశాన్నైనా అటాక్ చేశారంటే అన్ని దేశాల మీద అటాక్ చేసినట్టే, అంటే యుద్ధం ప్రకటించినట్టే వాళ్ళు చెప్తున్నారనమాట. అలాగే ఈ యొక్క నాటో యొక్క బ్యాక్గ్రౌండ్లో ఫైనల్ థింగ్ అంటే హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందంటే బ్రుజెల్స్లో ఉంది. ఎక్కడుంది హెడ్ క్వార్టర్స్? బ్రుజెల్స్లో అనేది ఉంది, దట్ టు ఇన్ బెల్జియం. సో బెల్జియం యొక్క క్యాపిటల్ అయిన బ్రుజెల్స్లో అనేది ఇది లొకేట్ అనేది అయ్యింది. సో ఇంతవరకు క్లియర్. సో ఇప్పుడు అంటే ప్రస్తుతం జరిగిన సమ్మిట్. సో ఇప్పుడు ఇది జరిగింది కదా 2023, ఈ సమ్మిట్ యొక్క అవుట్కమ్స్ ఏంటి, సమ్మిట్ నుంచి మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి, ఈ సమ్మిట్ డిస్కషన్లో వాళ్ళు చెప్పిన విషయాలు ఏంటి అని చూసుకున్నామంటే చూడండి, కొత్తగా వచ్చేసి యుక్రెయిన్ యుద్ధం పెరుగుతుంది కాబట్టి యుక్రెయిన్లో బాండింగ్ ఏర్పడాలి కాబట్టి నాటో లీడర్స్ అంతా కలిసి న్యూ ఫారం అనేది ఫామ్ చేశారు. ఆ ఫారం పేరు ఏంటంటే నాటో యుక్రెయిన్ ఫారం. చూడండి, నాటో యుక్రెయిన్ ఫారం అనేది ఫామ్ చేశారు. ఇది చాలా చాలా క్రూషియల్. నాటో యుక్రెయిన్ కౌన్సిల్, నాటో యుక్రెయిన్ కౌన్సిల్ అనేది న్యూగా అనేది ఫామ్ చేశారు. న్యూ ఫామ్ అంటే కొత్తగా అనేది కొత్త ఫారం అనేది ఫామ్ చేశారు. దీని ద్వారా ఏంటంటే ఇక నాటో వచ్చేసి యుక్రెయిన్తో సంబంధాలు అనేది చాలా డీప్గా పెంచుకున్నారు. ఇక్కడ నుంచి యుక్రెయిన్కి ఏ సమస్య వచ్చినా కానీ మేమంతా కూడా అండగా ఉంటాము, మిలిటరీ అలయన్స్ అనేది అందిస్తామనేది వారు క్లియర్గానే చెప్పారు. అంటే దీని ద్వారా ఏంటి, సెక్యూరిటీ అష్యూరెన్స్. సెక్యూరిటీ అంటే ఏంటి, మీకు అండగా మేము ఉన్నాము అనే విషయాన్ని వాళ్ళు ఇండైరెక్ట్గా అనేది చెప్పున్నారు. సెక్యూరిటీ అష్యూరెన్సెస్ అనేది ఇచ్చున్నారనమాట. ఎవరు, యూఎస్ కానీ ఇతర గవర్నమెంట్స్ కానీ అందరూ కూడా కలిసి అలాంటి ఒక నమ్మకాన్ని ఇచ్చారు. ఇప్పుడు మనకేంటంటే చూడండి, యుక్రెయిన్ని నాటోలో కలిపేసుకోవచ్చు కదా, ఎందుకు కలపట్లేదు, వై చూడండి, వై యుక్రెయిన్ నాట్ ఏ మెంబర్ ఆఫ్. సో ఇన్ని చేసినప్పుడు వై యుక్రెయిన్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ నాటో. ఇన్ని చేస్తున్నప్పుడు నాటోలో మెంబర్షిప్ ఇచ్చేయచ్చు కదా, ఎందుకు ఇవ్వట్లేదు, ఎవరైనా వ్యతిరేకిస్తున్నారా అంటే ఇక్కడ కొన్ని సజెషన్స్ అనేది ఉన్నాయి. ఏంటంటే ఈ యొక్క నాటో తరపు నుంచి కొన్ని విషయాలు చెప్తున్నారు. ఏంటంటే ఇఫ్ యాడెడ్ కానీ ఇఫ్ మెంబర్షిప్ ఇచ్చారంటే ఇఫ్ గివెన్ మెంబర్షిప్ దెన్ రష్యా వుడ్ బి అగ్రెసివ్. సో ఖచ్చితంగా ఇప్పుడు నాటోలో చూడండి, ఇప్పుడుండే సమస్యలో ఒకవేళ నాటోలో అనేది మనము సో కాల్డ్ యుక్రెయిన్ యాడ్ చేసుకున్నామంటే ఇది ఇండైరెక్ట్గా ఏంటంటే డైరెక్ట్ వార్ అయిపోతుంది. అంటే డైరెక్ట్గా రష్యాతో యుద్ధం దిగినట్టు అయిపోతుంది. ఎందుకంటే నాటో కంట్రీస్లో ఇప్పుడు నాటోలో యుక్రెయిన్ చేసి అంటే యుక్రెయిన్ మీద రష్యా చేసే దాడి యూఎస్ఏ మీద చేసిన దాడితో ఈక్వల్ ఈ ఆర్టికల్ 5 ప్రకారం. అంటే ఏంటి, డైరెక్ట్గానే రెండు దేశాల మధ్య యుద్ధం స్టార్ట్ అయిపోయే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంది. సో ఇది యుక్రెయిన్ ఇష్యూ. అందుకోసమే అంటే ప్రస్తుతానికి తాత్కాలికంగా చూడండి డిలేడ్ మెంబర్షిప్ అంటే ఖచ్చితంగా ఇస్తారనేది క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే యుక్రెయిన్ గవర్నమెంట్ అనేది ఈ యొక్క నాటోకి సపోర్ట్గానే ఉంది. కానీ ప్రస్తుతానికి ఇప్పటికిప్పుడు ఇచ్చామంటే ఖచ్చితంగా అది పెద్ద యుద్ధంగా ఇంకో ప్రపంచ యుద్ధంగా మారిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తాత్కాలికంగా దాన్ని మనం కొద్దిగా డిలే చేస్తామనే విధంగా ఏంటంటే వాళ్ళు దాన్ని ఆపివేయడం అనేది జరిగిందనమాట. ఇదే నాటో సమ్మిట్ యొక్క మెయిన్ థింగ్. తర్వాత ఇక్కడ ఏంటంటే ఇంకో కొన్ని విషయాలు మనకి ఇంతకు ముందు నుంచే కూడా, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఈ నాటోలో వచ్చేసి ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ తెలుసుకుందాం. ఈ సమ్మిట్ అవుట్కమ్స్లో నాటోలో వచ్చేసి 1952 నుంచి కూడా ఏంటంటే టర్కీ వచ్చేసి మెంబర్ అనమాట. సో టర్కీ వచ్చేసి మెంబర్గా ఉంది. సో టర్కీ వచ్చేసి ఖచ్చితంగా వచ్చేసి ఈ టర్కీ వచ్చేసి ఇద్దరిని అపోజ్ చేస్తుంది. టర్కీ దేశం అనేది ఈ రెండు దేశాల యొక్క మెంబర్షిప్ అనేది అపోజ్ చేస్తుంది. ఏ దేశాలు అపోజింగ్ ఎవరిని, ముఖ్యంగా స్వీడన్ అండ్ ఫిన్లాండ్. స్వీడన్ మెంబర్షిప్ని, ఫిన్లాండ్ యొక్క మెంబర్షిప్ని
సో ఈ రెండు దేశాల యొక్క మెంబర్షిప్ ఏదైతే ఉంటుందో ఆ మెంబర్షిప్ని వచ్చేసి స్ట్రాంగ్గా అనేది టర్కీ అపోజ్ చేస్తుంది. ఎందుకు సార్ ఈ యొక్క టర్కీ అనేది అపోజ్ చేస్తుంటే ఈ రెండు కూడా నార్డిక్ కంట్రీస్ అంటాం. ఏమంటాం? నార్డిక్ కంట్రీస్. ఈ నార్డిక్ కంట్రీస్ అనేది ఏంటంటే ఈ రెండు కంట్రీస్ కూడా అంటే కుర్దిష్ ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? కుర్దిష్ మిలిటెంట్స్కి సపోర్ట్ చేస్తున్నారు. కుర్దిష్ మిలిటెంట్స్కి అనేది సపోర్ట్ చేస్తున్నారు. ఈ కుర్దిష్ మిలిటెంట్స్కి ఏంటంటే సపోర్ట్ అనేది అందిస్తూనే ఉన్నారు. సో ఇక్కడ ఏంటంటే టర్కీ గవర్నమెంట్కి వ్యతిరేకంగా పోరాడే ఒక టెర్రరిస్ట్ గ్రూప్ అనమాట. అంటే టర్కీ గవర్నమెంట్ తరపు నుంచి కూడా ఈ కుర్దిష్ మిలిటెంట్ గ్రూప్ అనేది ఒక టెర్రరిస్ట్ లాగా, ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ లాగా. సో వారికి వీళ్ళంతా కూడా టర్కీ గవర్నమెంట్ ప్రకారం ఏంటి వీళ్ళంతా కూడా టెర్రరిస్ట్. సో టెర్రరిస్ట్ ఉంటారు. ఇలాంటి ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ మీరు సపోర్ట్ చేస్తున్నారు, అందువల్ల మీ ఇద్దరికి నేను మెంబర్షిప్ ఇవ్వడానికి ఒప్పుకోను అనే ఒక పోరాటం అనేది జరుగుతుంది. ఇలా జరుగుతూ ఉన్న కాలంలో ఏంటంటే రీసెంట్గా ఏంటంటే ఫిన్లాండ్కి అయిన రెస్ట్రిక్షన్ అనేది టర్కీ అనేది విత్డ్రా చేసుకుంది. అంటే ఏంటి? ఫిన్లాండ్ని మెంబర్షిప్ చేయకుండా జాయినింగ్కి ఒప్పుకోకుండా అబ్జెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని విత్డ్రా చేసింది. సో అదేవిధంగా ఏంటంటే ఇప్పుడు ఏంటంటే టర్కీ చూడండి, టర్కీ ఇప్పుడు ఏంటంటే టర్కీ స్టాప్డ్ అగెయిన్స్ట్ స్వీడన్ అండ్ ఫిన్లాండ్. సో ఇప్పుడు మాటలు కుదిర్చిన తర్వాత అగెయిన్స్ట్ స్వీడన్ అండ్ ఫిన్లాండ్, స్వీడన్కి అగెయిన్స్ట్గా అలాగే ఫిన్లాండ్కి అగెయిన్స్ట్గా అనేది వ్యతిరేకత్వాన్ని ఆపుకున్నారు. వారి యొక్క మెంబర్షిప్ని అడ్డుగా నిలబడడం అనేది తప్పించుకున్నారు. ఇలా చేయడం వల్ల ఏంటి అంటే అప్కమింగ్ టైమ్స్లో నెక్స్ట్ వస్తున్న కాలంలో అప్కమింగ్ టైమ్స్లో ఏంటంటే స్వీడన్ వుడ్ బికమ్ ద మెంబర్. అప్కమింగ్ టైమ్స్లో స్వీడన్ ఏంటంటే త్వరలో అనేది మెంబర్, స్వీడన్ కుడ్ బి మెంబర్. ఇది త్వరలో న్యూస్గా ఉంటుంది. కుడ్ బి మెంబర్ అన్నప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈరోజు హిందూ న్యూస్లో మీరు ఈ విషయం చూస్తున్నారు కాబట్టి రానున్న కాలంలో ఏంటంటే ఈ న్యూస్ మీరు చూస్తారు. మార్క్ మై వర్డ్స్, అంటే రానున్న కాలంలో స్వీడన్ మెంబర్ ఆఫ్ నాటో అయిపోయింది అని చెప్పేసి న్యూస్ అనేది మనకి హల్చల్ రేపుతుంటుంది. కంటిన్యూగా మనకి ఏంటంటే న్యూస్లో ఎడిటోరియల్ అన్నిట్లో కూడా మనకి మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి బీ కేర్ఫుల్ అండ్ వాచ్ ఇట్, దిస్ విల్ హ్యాపన్. అలాగే స్టూడెంట్స్, మీ అందరికీ కూడా ఒక అద్భుతమైన అనౌన్స్మెంట్. ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ అనేది మీకోసం మనం ప్రత్యేకంగా అనేది లాంచ్ చేస్తున్నామండి. ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ అంటే మీకు స్టార్టింగ్ అర్థమయ్యే విధంగా అద్భుతంగా యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వడానికి క్లాస్ 6th నుంచి కూడా క్లాస్ 12th వరకు కూడా అద్భుతమైన కంటెంట్తో మీకోసం లైఫ్ టైం వ్యాలిడిటీ కలిగిన అద్భుతమైన ఎన్సీఆర్టీ కోర్స్ అనేది మీకు అందిస్తూ ఉన్నాం. ఎవరైతే స్టార్టింగ్ స్టేజెస్లో ఉంటూ యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలి అనే ఒక స్ట్రాంగ్ దృక్పథంతో ఉన్నారో వారంతా కూడా ఈ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ తీసుకోవచ్చండి. ఎందుకంటే స్టార్టింగ్ స్టేజెస్లో ఏం చదవాలనే కన్ఫ్యూజన్ ఉంటున్న వారికి ఎన్సీఆర్టీతో ప్రారంభోత్సవం అనేది అద్భుతంగా అనేది కొనసాగుతుంది. మీ యొక్క క్వాలిటేటివ్ లెర్నింగ్ కూడా ఏంటంటే బెటర్గా అనేది ఉంటుంది. సో యూజ్ దిస్ ఆపర్చునిటీ ఫర్ ద ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్. తర్వాత రీసెంట్గా ఏంటంటే మన పిఎం మోడీ గారు ఎక్కడికి వెళ్ళారు? ఫ్రాన్స్ విజిట్కి అనేది వెళ్ళారు. 2 day విజిట్ లాగా మన మోడీ గారు ఫ్రాన్స్కి అనేది వెళ్ళారు, ప్యారిస్ని విజిట్ చేశారు. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇండియా ఫ్రాన్స్ బైలేటరల్ రిలేషన్షిప్ గురించి ఒక ఐడియా రావాలి. ఇది కూడా ఏంటంటే వన్ ఆఫ్ ద ఎలాబరేటివ్ ఆర్టికల్ అంటాం. సో ఇక్కడ ఏంటంటే ఇంటర్నేషనల్ రిలేషన్షిప్లో ఈ ఆర్టికల్ అనేది ఇండియా ప్లస్ ఫ్రాన్స్. ఇండియా ప్లస్ ఫ్రాన్స్ 2 దేశాల మధ్య రిలేషన్షిప్. మీకు ఒక విషయం చెప్తాను చూడండి. ఈ ఆర్టికల్ మీరు ఎప్పుడూ కూడా ఇంటర్నేషనల్ రిలేషన్షిప్ ఎలా చదవాలంటే ఒక 2 దేశాల మధ్య ఏదైనా కానీ న్యూస్ వచ్చినప్పుడు అప్పుడు మీ నోట్స్ అనేది కంప్లీట్ చేసేసుకోవాలి. అంటే డీటెయిల్గా అనేది నేర్చుకొని మనము ప్రతి ఒక్క కంటెంట్ అనేది చదివేసుకోవాలి. ఇప్పుడు అదే విధంగానే మీకు ఈ కంటెంట్ కూడా నేను అందిస్తాను అనమాట. ఇండియా అండ్ ఫ్రాన్స్ రిలేషన్షిప్ అనేది చాలా వరకు ఎప్పటి నుంచో ఉంటున్న ఒక ఫ్రెండ్లీ రిలేషన్షిప్. మన ఇండియాతో ఉంటున్న ఒక ఫ్రెండ్లీ కంట్రీ ఏదైనా ఉందంటే అందులో ఏంటంటే ఫ్రాన్స్ కూడా మనకి వస్తుందన్నమాట. చాలా 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 ఫ్రెండ్లీ కంట్రీగా చెప్పచ్చు. అలాగే ఏంటంటే ఇండియా అండ్ ఫ్రాన్స్ మధ్య ఉంటున్న రిలేషన్షిప్ వచ్చేసి మనం గోల్డెన్ పీరియడ్ అంటాం. ఏమంటాం? గోల్డెన్ పీరియడ్ అని అంటాం. ఇండియా ఫ్రాన్స్ రిలేషన్షిప్ గోల్డెన్ పీరియడ్ ఏ టైమ్స్లో అంటే 1998 న్యూక్లియర్ టెస్ట్ జరుగుతున్నప్పుడు. 1998 న్యూక్లియర్ టెస్ట్ ఏదైతే జరుగుతుందో అలాంటప్పుడు చూడండి ఫస్ట్ డైరెక్ట్గా స్ట్రాటజిక్ డైలాగ్కి చూడండి. ఆల్సో ఏంటంటే ఇండియాకి అగెయిన్స్ట్గా శాంక్షన్స్ విధిస్తున్న ప్రపంచ దేశాలను ఎదిరిస్తూ ఇండియాతో స్ట్రాటజిక్ డైలాగ్. చూడండి ఆ టైంలోనే ఏంటంటే ఫ్రాన్స్ అనేది ఏంటంటే మన ఇండియాతో ఏంటంటే స్ట్రాంగ్, ఫ్రాన్స్ వచ్చేసి స్ట్రాటజిక్ డైలాగ్ అనేది మెయింటైన్ చేసింది.
ప్రపంచ దేశాలు ఎదిరించినా కానీ ఇండియాని, సో ఇండియా సైడ్ నిలబడిన ఒక దేశంగా అనేది 1998లో ఆ టైం ఏంటంటే మనము న్యూక్లియర్ టెస్ట్ చేసిన దానికి ప్రపంచ దేశాలంతా కూడా ఇండియా మీద కోపంగా ఉన్నాయి. ఇండియా మీద అందరూ కోపంగా ఉన్నా కానీ మనతో నిలబడిన దేశం ఆ టైంలో ఏంటంటే మన యొక్క ఫ్రాన్స్ అనమాట. అందుకనే ఏంటంటే ఇది చాలా చాలా ముఖ్యం. అలాగే ఆ గోల్డెన్ పీరియడ్ ఎలా మారిందంటే 1998లో వారి యొక్క ఫ్రెండ్షిప్ అనేది మనకి ఒక స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్గా అనేది మారింది. సో రెండు దేశాల మధ్య అంటే ఒక ఫ్రెండ్షిప్ అనేది చాలా 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 స్ట్రాంగ్ అయిపోయింది. అలాగే ఆ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అనేది ఎన్ని రంగాలలో అంటే డిఫెన్స్ పరంగా కూడా ఏంటంటే ఫ్రాన్స్ అనేది మనకి ఎప్పుడు కూడా అండగానే ఉంటుంది. సో అలాగే మనకి ఏం కావాలో అన్నీ సపోర్ట్ ఇస్తున్నాయి. తర్వాత స్పేస్ ప్రోగ్రామ్స్లో కూడా ఫ్రాన్స్ ఈజ్ ఎ గుడ్ సపోర్టర్ ఆఫ్ ఇండియా. తర్వాత సివిల్ న్యూక్లియర్ సప్లై కానీ సివిల్ న్యూక్లియర్ డీల్స్ కానీ వాటన్నిటిలో కూడా ఫ్రాన్స్ కూడా మనకి అంటే ఎప్పుడు కూడా వస్తుంది. ఇవి ఫ్రాన్స్ ఇండియా రిలేషన్ మధ్య ఒక ప్రముఖమైన ఫ్యాక్టర్స్గా డిఫెన్స్, స్పేస్, సివిల్ న్యూక్లియర్ ఎలిమెంట్స్ అనేది ఎక్కువగా అనేది ఉంటుంది. అది మాత్రమే కాకుండా ఇంకా కొన్ని ఫీల్డ్స్లో, సో ట్రెడిషనల్ ఫీల్డ్స్ అంటాం. ట్రెడిషనల్ ఫీల్డ్స్ అంటే ఇంకా కామన్గా ఉంటున్న కొన్ని ఫీల్డ్స్ ట్రెడిషనల్ ఫీల్డ్స్. అలాంటి ట్రెడిషనల్ ఫీల్డ్స్లో రెండు దేశాల మధ్య కోఆర్డినేషన్ అనేది మంచిగా ఉంది. అలాంటి ట్రెడిషనల్ ఫీల్డ్స్ ఏంటంటే ముఖ్యంగా చూసుకున్నారు అంటే క్లైమేట్ చేంజ్. సో క్లైమేట్ చేంజ్ మిటిగేట్ చేయడానికి అవసరమైన మార్పులు కానీ, టెక్నాలజీ కానీ, ఫ్రెండ్షిప్ కానీ, సజెషన్స్ కానీ, అలాగే ఇతర విషయాలన్నింటిలో కూడా ఎడ్యుకేషన్, అవేర్నెస్ అన్నింటిలో కూడా ఏంటంటే రెండు దేశాలు అనేది చాలా అద్భుతమైన స్టాండర్డ్ రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేస్తాం. అలాగే గ్రోత్ కానీ, సో క్లైమేట్ చేంజ్ పట్ల, పార్ట్నర్షిప్ పట్ల, గ్రోత్ పట్ల, అలాగే ఇంటర్నేషనల్ ఐఎస్ఏ అంటాం, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఎక్సెట్రా అన్నింటిలో కూడా ఏంటంటే ఫ్రాన్స్ ఎప్పుడూ కూడా ఏంటంటే మనకి ముందుంటుందన్నమాట. తర్వాత ఇంకా ఒక ముఖ్య విషయం ఏంటంటే ఫ్రాన్స్ మనకి ఎలా సపోర్ట్ చేస్తుంది, ఫ్రాన్స్ యొక్క సపోర్ట్ తీసుకుందాం. ఫ్రాన్స్ యొక్క సపోర్ట్కి ఏ విషయాలు ఇండియాకి ముందుగా ఉందని మనం తెలుసుకుందాం. ముఖ్యంగా యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్, సో యుఎన్ఎస్సి మెంబర్షిప్. సో యుఎన్ఎస్సి మెంబర్షిప్ ఫర్ ఇండియా, ఇండియాకి యుఎన్ఎస్సి మెంబర్షిప్ ఇవ్వాలి అని ముందుగా మనకి సపోర్ట్ చేసిన వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ పార్ట్నర్ ఎవరైనా ఉన్నారంటే ఫ్రాన్స్ అనమాట. అలాగే న్యూక్లియర్ సప్లయర్ గ్రూప్స్, చూడండి న్యూక్లియర్ సప్లయర్ గ్రూప్స్లో ఇండియాని యాడ్ చేసుకోవాలి. ఇండియాని కూడా ఏంటంటే న్యూక్లియర్ సప్లయర్ గ్రూప్స్లో మనం కలుపుకోవాలి అనే ఎంట్రీ కోసం ఏంటంటే ఫ్రాన్స్ వచ్చేసి మన ఇండియాని సపోర్ట్ చేస్తుంది. సో మొత్తానికి మనకి ఏం అర్థమవుతుందంటే రెండు దేశాల మధ్య ఒక రిలేషన్షిప్ అనేది చాలా అద్భుతమైన బాండింగ్తో అనేది కొనసాగుతుంది అనేది మనకి అర్థమవుతుంది. తర్వాత మనం తీసుకుంటున్నారు అంటే సో ఇక్కడ చూసుకోండి ఎకనామిక్ పార్ట్నర్షిప్. సో ఇక్కడ మనం ఎప్పుడు కూడా నేను చెప్పాను, నేను మీకు ఇండియా యూఎస్ కూడా మన మోడీ గారు యూఎస్ వెళ్ళినప్పుడు ఒక ఆర్టికల్ రాశాను. సో నీట్గా ఏంటంటే కాంప్రహెన్సివ్గా ఆ యొక్క ఆర్టికల్కి అన్ని రంగాల సంబంధితమైన అవుట్కమ్స్ మీకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగానే ఈరోజు కూడా ఏంటంటే అన్ని రంగాల సంబంధితమైన అవుట్కమ్ అనేది ఇస్తానన్నమాట. సో అంటే ఏంటంటే ఈ రెండు దేశాల మధ్య సంబంధం అనేది ఎలా ఉంది అనేది. సో ఇక్కడ ఏంటంటే మనకి చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎకనామీ అన్నప్పుడు ఫ్రాన్స్తో ఇండియా ఎకనామీ ఎలా ఉంది. ఫ్రాన్స్తో ఇండియా వచ్చేసి సర్ప్లస్. ఇండియా ఈజ్ ఇన్ సర్ప్లస్ ట్రేడ్. అంటే సర్ప్లస్ ట్రేడ్ అంటే ఏంటి చూడండి. సర్ప్లస్ ట్రేడ్ అంటే ఏ దేశంతో, మన యూఎస్తో కూడా సర్ప్లస్ ట్రేడ్తో ఉన్నారు. ఈ టర్మ్ మీకు సర్ప్లస్ ట్రేడ్ చెప్పాను కాబట్టి ఇక్కడ నుంచి ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ పోయే ముందు ఈ విషయాన్ని మీరు తెలుసుకొని వెళ్తే బెటర్ అంటారు. మన ఇండియా ఏ దేశాలతో సర్ప్లస్ ట్రేడ్లో ఉందో తెలుసుకోండి, దట్ విల్ బీ హెల్ప్ఫుల్. ఎందుకంటే చూడండి రీసెంట్గా న్యూస్లో చూసారు యూఎస్తో సర్ప్లస్లో ఉంది, ఫ్రాన్స్తో సర్ప్లస్లో ఉంది. మరి మనం ఎవరితో డెఫిసిట్లో ఉన్నాము, మనం డెఫిసిట్లో ఉండేది కూడా న్యూస్లో వచ్చింది. డెఫిసిట్లో వచ్చేసి రష్యాతో వచ్చింది. ఇవన్నీ కూడా ఈ ఒక 2-3 వారాల్లో వచ్చిన కరెంట్ అఫైర్స్ అనమాట. మరింత కరెంట్ అఫైర్స్ కూడా వస్తుంది, సో మీరు జాగ్రత్తగా ఫాలో అవుతూ ఉండాలి. సరే, ఇండియా అండ్ ఫ్రాన్స్ వచ్చేసి ఇండియా వచ్చేసి సర్ప్లస్ ట్రేడ్లో ఉంది. అవంతా కూడా మనకి సంతోషమే. తర్వాత నెక్స్ట్ మనం తీసుకున్నామంటే ఇండియా యొక్క సర్ప్లస్ ట్రేడ్ ఎలా అంటే ఇండియా యొక్క ఎక్స్పోర్ట్స్. మన ఇండియా నుంచి కూడా మనం ఎక్స్పోర్ట్స్ చేసుకునేది ఏంటంటే ఎగుమతి ఫ్రాన్స్ ఎంత చేస్తున్నామంటే 7.47 బిలియన్ అనేది మనము ఎగుమతి అనేది చేస్తున్నాం, సో కాల్డ్ ఫ్రాన్స్కి. మరి ఇండియా ఇంపోర్ట్ ఎంత చేసుకుంటుంది. సో ఇండియా యొక్క ఇంపోర్ట్స్ మనము దిగుమతి ఎంత చేసుకుంటున్నాము అనేది మనం క్లియర్గా అనేది చూద్దాం. సో దిగుమతి పరంగా తీసుకుంటే 6.55 బిలియన్. సో మనము 6.55 బిలియన్ అనేది మనము దిగుమతి అనేది చేసుకున్నాం. సో దీనివల్లనే మనం ట్రేడ్ సర్ప్లస్ అని అన్నాము. సో ఈ రెండింటి యొక్క అవుట్కమే అది మీకు అర్థమవుతుంది. అలాగే ఫ్రాన్స్ వచ్చేసి మన ఇండియాకి చాలా క్రూషియల్ అని చెప్తాం ఎకనామీ పరంగా. ఎందుకంటే 11th లార్జెస్ట్ ఇన్వెస్టర్. సో అంటే మన ఇండియాలో పెట్టుబడి పెట్టే దేశాలలో 11th మోస్ట్ ఇంపార్టెంట్ కంట్రీ ఏదైనా ఉందంటే
మనకి అదే ఫ్రాన్స్ అనమాట. సో మరి మనం ఇంతే కదండి, ఎకనామిక్ కోఆపరేషన్ చెప్పిన తర్వాత మన డిఫెన్స్ పరంగా కూడా రెండు దేశాల మధ్య అద్భుతమైన కోఆర్డినేషన్ ఉంది. కాబట్టి డిఫెన్స్ పట్ల ఎలాంటి కోఆర్డినేషన్ ఉందో మనం తెలుసుకుందాం. రెండు కంట్రీస్ కూడా ఏంటంటే డిఫెన్స్ని ఇంకా బెటర్ చేయడానికి కోసం ఏంటంటే, సో రెండు దేశాలు కూడా ఏంటంటే యాన్యువల్ అంటే ప్రతి సంవత్సరం యాన్యువల్ డిఫెన్స్ డైలాగ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. అంటే ఎవ్రీ ఇయర్ రెండు దేశాల యొక్క మినిస్టీరియల్ లెవెల్లో, సో రెండు దేశాల మధ్య అంటే మినిస్టీరియల్ లెవెల్లో ఏం లెవెల్ అది అంటే డిఫెన్స్ మినిస్టర్, రెండు దేశాల యొక్క డిఫెన్స్ మినిస్టర్ అనేది కలగలిసి మన ఇద్దరి యొక్క సమస్యలు ఏంటి, మనం ఎలా ఓవర్కమ్ చేయాలి అనే పలు విషయాలను వాళ్ళు డిస్కస్ చేస్తూ ప్రతి సంవత్సరం కూడా డిఫెన్స్ డైలాగ్ అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే మనకి ఎక్సర్సైజెస్, సో ఎక్సర్సైజ్ అంటే మీరు జిమ్లో పోయి చేసే ఎక్సర్సైజెస్ కాదు, రెండు దేశాల మధ్య జరిగే ఎక్సర్సైజెస్లో ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్లో నావీ పరంగా రెండు దేశాల మధ్య జరిగే ఎక్సర్సైజ్ వచ్చేసి వరుణ. సో చూడండి, నావీ పరంగా ఎక్సర్సైజ్ వరుణ కావాలంటే అలా రాద్దాము, అది బెటర్ కదా. సో అలా రాస్తాం, ఈఎక్స్ వరుణ అని రాస్తాం. సో ఎక్సర్సైజ్ వరుణ అన్నమాట. సరే, ఇప్పుడు ఎయిర్ ఫోర్స్ పరంగా చూడండి, ఎయిర్ ఫోర్స్ పరంగా రెండు దేశాల మధ్య జరుగుతున్న ఎక్సర్సైజ్ని గరుడ అంటాం. ఏమంటాం మనం? గరుడ అంటే ఎక్సర్సైజ్ గరుడ అనేది. సో గుర్తుపెట్టుకోండి, గరుడ. తర్వాత సో నెక్స్ట్ ఏంటంటే మనకి ఆర్మీ పరంగా తీసుకున్నామంటే రెండు దేశాల మధ్య జరుగుతున్న ఎక్సర్సైజ్ని ఏమంటామంటే శక్తి. సో ఎక్సర్సైజ్ శక్తి అని చెప్తారనమాట. ఇవి చాలా 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 ఇంపార్టెంట్, క్రూషియల్ అనమాట. సో తర్వాత ఏంటంటే చూడండి, మనకి ఇంకొక విషయం తెలియాలి. మనకి ఇండియాకి ఆర్మ్స్ సప్లై చేస్తున్నారు చూసారా, ఆర్మ్స్ సప్లై చేస్తున్న కంట్రీస్లో ఏంటంటే సెకండ్ లార్జెస్ట్ ఆర్మ్స్ సప్లయర్ ఫ్రాన్స్ అనమాట. అకార్డింగ్ టు ఎలాగా ఏసీసీ అంటే అకార్డింగ్ టు 2018 నుంచి 2020 వరకు తీసుకుంటున్నాము అంటే చూడండి, ఇండియాస్ సెకండ్ లార్జెస్ట్ ఆర్మ్స్ సప్లయర్. మనకి ఆయుధాలు కావాలనుకుంటే రెండవ అత్యధికమైన ఆర్మ్స్ సప్లయర్ ఎవరన్నా ఉన్నారంటే అది మనకి ఫ్రాన్సే అన్నమాట. అలాగే అంటే సార్ ఫస్ట్ ప్లేస్ ఎవరు సార్? ఇంకెవరండి? మన రష్యానే అండి. సో చూడండి, ఫ్రాన్స్ వచ్చేసి మన ఇండియాకి కావాల్సిన ఆయుధాల్లో 29% వాళ్ళు సప్లై చేస్తుంటే, రష్యా వచ్చేసి మనకి సుమారుగా ఏంటంటే 45% సప్లై చేస్తున్నారు మన ఇండియాకి కావాల్సిన ఈ యొక్క డీలింగ్ అంతా కూడా. ఈ మధ్య కాలంలో మార్పు చెందుతూ ఉన్నాం మనము. సో ఎక్కువగా ఏంటంటే యూఎస్ వైపు మనం పార్ట్నర్షిప్ అనేది కూడా చేసుకుంటూ ఉన్నాం. అలాగే ఫ్రాన్స్ నుంచి కూడా డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ అనేది ఇండియాకి చాలా చాలా ఎక్కువ. అందులో మనకి ఏం తీసుకున్నామంటే 2016 ప్రకారం 2016లో చేసిన అగ్రిమెంట్, రెండు దేశాల మధ్య మన మోడీ గారు చేసిన అగ్రిమెంట్ వల్ల అంటే 36 రఫేల్ జెట్స్ అనేది ఇండియా అనేది కొన్నారన్నమాట. రఫేల్ జెట్స్ అనేది ఇండియా వారు కొనుక్కున్నారనమాట. అలాగే ఏంటంటే మన రెండు దేశాల మధ్య 2006లో కూడా ఒక అగ్రిమెంట్ జరిగింది. ఆ అగ్రిమెంట్ ద్వారా ఏంటంటే ఫ్రాన్స్ వచ్చేసి మనకి స్కార్పిన్, సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి, స్కార్పిన్ సబ్మెరైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కార్పిన్ సబ్మెరైన్స్ అనేది మనకి ఎవరు తయారు చేస్తున్నారు అనేది గుర్తుపెట్టుకోండి, అది మనకి ఫ్రాన్స్ యొక్క కోఆర్డినేషన్తో. సో అలాంటి ఈ యొక్క క్లాస్కి చెందిన ఒక సబ్మెరైన్ ఐఎన్ఎస్ కల్వారీ. ఏంటిది? ఐఎన్ఎస్ కల్వారీ. సో ఐఎన్ఎస్ కల్వారీ అనేది ఏంటంటే ఫస్ట్ సబ్మెరైన్ అనేది సబ్మిట్ చేయడం జరిగింది. సో ఎవరి యొక్క కోఆర్డినేషన్ అనేది మీకు చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. సో నెక్స్ట్ మనం ఇండియన్ డయాస్పొరా గురించి తెలుసుకుందాం. ఇండియన్ డయాస్పొరా అంటే ఫారెన్లో నివసిస్తున్న ఇండియన్స్, సో వాళ్ళని మనం ఇండియన్ డయాస్పొరా అంటాం. సో ఇక్కడ ఏంటి, ఫ్రాన్స్లో నివసిస్తున్న ఇండియన్ డయాస్పొరా ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఇండియన్ డయాస్పొరా పరంగా ఫ్రాన్స్లో ఇండియన్స్ యొక్క ఇంపార్టెన్స్ అనేది దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇందులో ఏంటంటే చూడండి, యూరోప్లోనే ఫ్రాన్స్ అనేది ఏంటంటే యూరోప్లోనే ఇండియన్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇండియన్స్ తీసుకున్నామంటే ఇండియన్స్ ఇన్ యూరోప్. సో యూరోప్లో ఉంటున్న ఇండియన్స్, సో అలా తీసుకుంటున్నాము అంటే చూడండి, యూరోప్. దట్స్ మై మిస్టేక్, యూరోప్. సో ఇక్కడ తీసుకున్నట్టే యూకే, తర్వాత ఇటలీలో ఎక్కువ మంది ఉన్నాము ఇండియన్స్, తర్వాత జర్మనీలో ఉన్నాం, 4వ స్థానం ఎక్కడున్నామంటే ఫ్రాన్స్ అన్నమాట. అంటే సో మొత్తానికి ఏంటంటే ఇండియన్స్ నివసిస్తున్న 4th హైయెస్ట్ ఎక్కడున్నారు అంటే మనకి చాలా వరకు ఏంటంటే ఇన్ ఫ్రాన్స్ అనమాట. అలాగే ఫ్రెంచ్ పీపుల్ యొక్క ఇంపార్టెన్స్ ఇండియాలో ఎక్కడుంది అని మనం తీసుకున్నామంటే ఫ్రెంచ్ ఇండియాలో ఎక్కడంటే పాండిచ్చేరి. అత్యధికంగా ఏంటంటే పుదుచ్చేరి అంటాం. సో ఇక్కడే ఏంటంటే ఎక్కువ మంది అనేది నివసిస్తున్నారు. తర్వాత తమిళనాడు, తర్వాత గుజరాత్, తర్వాత పంజాబ్ అనమాట. అంటే ఫ్రాన్స్ పీపుల్ మన ఇండియాలో ఏ ప్రాంతాల్లో ఎక్కువగా నివసిస్తున్నారు అనేదానికి ఇది. ఇలాంటి క్వశ్చన్స్ ఇండియా ఫ్రాన్స్ రిలేషన్షిప్ ఇలా వస్తున్నప్పుడు ఇవన్నీ కూడా మీరు అద్భుతంగా మ్యాప్లో పోర్ట్రే చేయడానికి ఉపయోగపడుతుందండి.
సో అలా ఈ రెండింటి మధ్య కూడా అద్భుతమైన ఆన్సర్ ఉంది. అలాగే అంటే మన రెండు దేశాల మధ్య డయాస్పొరా పరంగా బైలాటరల్ అగ్రిమెంట్ అనేది ఉందండి. బైలాటరల్ అగ్రిమెంట్ అంటే రెండు దేశాల ప్రజలు అంటే ఇక్కడ ఇండియన్ ఫ్రెంచ్ పీపుల్ అంటే ఫ్రెంచ్ ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వారంతా కూడా మైగ్రేట్ అవ్వడానికి, ఈ ప్రాంతం నుంచి అక్కడికి వెళ్ళడానికి మైగ్రేషన్ ప్లస్ మొబిలిటీ పట్ల కోఆర్డినేషన్ అనేది ఉంది. సో కోఆపరేషన్ అనేది ఉంది. సో అలాగే రెండు దేశాలు కూడా ఏంటంటే మైగ్రేషన్స్కి వాటన్నిటికీ కూడా ఒక హోమ్ కంట్రీని వెళ్ళడానికి అంటే ఒక అద్భుతమైన కోఆర్డినేషన్ అనేది మనం ఇద్దరం కూడా కోఆపరేషన్ అనేది చేసుకున్నాం అనమాట. సో ఇలాంటి ఒక స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్ కానీ బాండింగ్ అనేది రెండు దేశాల మధ్య ఉందనేది ఇక్కడ క్లియర్గా అనేది అర్థమవుతుంది. సో అలాగే ఇప్పుడు ఈ న్యూస్ సమ్మరీ గురించి అంటే ఈ న్యూస్లో ఏం జరుగుతుంది అనేది మనం తెలుసుకుందాం. పిఎం మోడీ గారు ఏంటంటే పిఎం నరేంద్ర మోడీ గారు ఏ దేశాలకు విజిట్ వెళ్ళారనేది మనం ఒక్కసారిగా తెలుసుకుందాం. పిఎం నరేంద్ర మోడీ గారు అంటే 2 కంట్రీ విజిట్ వెళ్ళారండి. సో అఫీషియల్ విజిట్గా అంటే ఫ్రాన్స్ ప్లస్ యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఏదైతే ఉంటుందో అక్కడ కూడా విజిట్కి అనేది వెళ్ళారనమాట. సో అలాగే అంటే ఫ్రాన్స్కి ఎందుకు వెళ్ళారంటే అక్కడి నుంచి వారి యొక్క ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఎమాన్యుయల్ మ్యాక్రన్ యొక్క అఫీషియల్ ఇన్విటేషన్ తరపు నుంచి కూడా మన మోడీ గారు వచ్చేసి వెళ్తున్నారు. సో అలాగే ఏంటంటే అక్కడ వెళ్ళిన తర్వాత మన మోడీ గారు వచ్చేసి వాళ్ళ యొక్క ఇన్విటేషన్ని ఇంకా స్పెషల్గా చెప్పాలి అంటే మనం బాస్టిలే డే. సో దీని గురించి ఈ బాస్టిలే డే అంటే ఏంటనేది నేనే మీకు అద్భుతంగా ఆర్టికల్ చెప్పున్నారు, మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో అలాగే ఏంటంటే ఆ బాస్టిలే డే అంటే మనకి ఇండియాకి ఎలాగైతే ఇండిపెండెన్స్ డే అంటామో ఆ విధంగా ఈ బాస్టిలే డేనే ఫ్రెంచ్ నేషనల్ డే అంటాం. ఏమంటామండి? ఫ్రెంచ్ నేషనల్ డే అంటాం. సో అలాంటి ఒక ఫ్రెంచ్ నేషనల్ డే ఏదైతే ఉంటుందో అది మనం అక్కడ సెలబ్రేట్ అనేది చేస్తున్నాం అనమాట. సో ఈ ఫ్రెంచ్ నేషనల్ డే అనేది ముఖ్యంగా ఏంటంటే దానికి ప్యారిస్లో గెస్ట్ ఆఫ్ హానర్గా మన మోడీ గారిని పిలుస్తున్నారు. సో గెస్ట్ ఆఫ్ హానర్, సో ఇది ఒక ప్రెస్టీజియస్ హానర్గా మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్కి ఇస్తున్నట్టు మనం గుర్తుంచుకోవచ్చు. అలాగే ఏంటంటే ఈ రెండు దేశాల మధ్య ఒక సత్సంబంధాన్ని అద్భుతంగా తెలుపుతూ ఇక్కడ ఏంటంటే మనకి ఈ యొక్క విషయం అనేది అర్థమవుతుందన్నమాట. సో అలాగే ఏంటంటే మన రెండు దేశాల మధ్య మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ కానీ ఇతర ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఎఫిషియెంట్గా మనకి దీని ద్వారా అవుతుంది. మన మోడీ గారి విజిట్ తీసుకున్నారంటే జూలై 13, అంటే ఈరోజు రేపు ఫ్రాన్స్కి, మరి యూఏఈకి ఎప్పుడు సార్ అంటే జూలై 15 అనమాట. జూలై 15 ఇది కూడా ఏంటి యూఏఈ ప్రెసిడెంట్ అలాగే రూలర్ అయిన షేక్ మొహమ్మద్ బిన్ జయద్ అల్ నహీం అంటారు. అది రేపు రేపు కాదు, జూలై 15 మోడీ గారు అక్కడ యూఏఈకి వెళ్ళినప్పుడు ఇండియా యూఏఈ రిలేషన్షిప్ మీద ఖచ్చితంగా మీకు న్యూస్ ఆర్టికల్స్ వస్తుంది. అక్కడ మరింత వివరంగా అనేది మనం వాటి గురించి కూడా ఏంటంటే కాంప్రహెన్సివ్ లెర్నింగ్ అనేది చేయొచ్చు. డోంట్ వరీ, దర్ వీ కెన్ లెర్న్ ఇట్ ఇన్ మోర్ డీటెయిల్ ఫార్మేట్ అనమాట. అలాగే స్టూడెంట్స్ మీకోసం ఒక అద్భుతమైన అనౌన్స్మెంట్ ఏంటంటే ఆప్షనల్ ఇన్ఫినిటీ యూపీఎస్సీ ఆప్షనల్ ఎవరైతే పిఎస్ఐఆర్, పబాడ్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్ లాంటి అద్భుతమైన ఆప్షనల్స్ కావాలని కోరుకుంటున్నారో మీకోసం మనం ఆప్షనల్ ఇన్ఫినిటీ అనేది లాంచ్ చేస్తూ ఉన్నాం. న్యూ బ్యాచెస్ అనేది కూడా స్టార్ట్ చేస్తున్నాం. రికార్డెడ్ పద్ధతిలో మీకు 20,000 రూపీస్ ఛార్జ్ చేస్తాం. లైవ్ అండ్ రికార్డెడ్ పద్ధతిలో 25,000 రూపీస్ అనేది మనం ఛార్జ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో ఎవరంతా ఇంట్రెస్ట్ అయినారో సో వారు ఈ కోర్స్ తీసుకొని ప్రిపరేషన్స్ అనేది కొనసాగించవచ్చు. సో ఇక్కడ ఆర్టికల్ చూడండి, ఆల్రెడీ టమాటో రేట్లు అనేది పెరిగిపోతున్నాయి, దానికి సంబంధించిన ఆర్టికల్. సెంటర్ టు బై టమాటోస్ ఫ్రమ్ సౌత్ అండ్ వెస్ట్ టు సెల్ ఇన్ నార్థన్ సిటీస్. స్టాక్స్ ఫ్రమ్ ఏపీ, కర్ణాటక అండ్ మహారాష్ట్ర టు ప్రొక్యూర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రీటైల్ అవుట్లెట్స్. అంటే ఏంటంటే సో ఇక టమాటోలు అనేది చాలా వరకు నార్థన్ సిటీస్లో ఏదైతే ఉన్నాయో నార్థన్ పార్ట్లో ఏంటంటే చాలా వరకు స్కార్సిటీ, ఎందుకంటే సౌత్ ఇండియాలో ఎక్కువగా పండిస్తారు టమాటో. సో ఇక్కడి నుంచి పర్చేస్ చేసుకొని అక్కడ సేల్ చేయబోతున్నట్టు చెప్తున్నారు. ఎందుకంటే టమాటో ప్రైస్ అనేది ఇప్పుడు 200 కంటే కూడా ఎక్కువగా అనేది దాటేసింది చాలా సిటీస్లో. అందుకోసం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర లాంటి ప్రాంతాల్లో తీసుకున్న టమాటోస్ అనేది అక్కడ ప్రైజెస్ అనేది హైక్ కాకుండా ఉండడానికి, ఎందుకంటే చాలా వరకు హిమాచల్ ఈ ప్రాంతాల్లో అంతా కూడా రెయిన్ ఫెడ్ అంటే వరదలు ఇవన్నీ కూడా ఎక్కువగా సఫర్ అవుతున్నారు. కాబట్టి సౌత్ ఇండియన్ స్టేట్ నుంచి పర్చేజ్ చేసుకుని వాటిని డిస్కౌంట్ ప్రైస్లో వాళ్ళకి అందించాలని నిర్ణయించుకున్నారు. దానికోసం ఏంటంటే డిపార్ట్మెంట్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ అనేవారు ఎవరికి సజెషన్ చెప్పారు ఈ పని చేయమనంటే నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెట్ ఫెడరేషన్, నాఫెడ్ అంటాం. సో ఈ నాఫెడ్ అనేది ఏంటి? సో ఈ నాఫెడ్ అనేది మీరు తెలుసుకున్న తర్వాత నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్ ఫెడరేషన్ వాళ్ళిద్దరికీ కూడా ఇమీడియట్గా ఏంటంటే ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర ఈ ప్రాంతాల నుంచి కూడా టమాటోస్ పర్చేస్ చేసుకొని నార్త్ ఇండియన్ సిటీస్లో, నార్త్ ఇండియన్ ప్లేసెస్లో అనేది సేల్ చేయాలని చెప్పారనమాట. సో ఇప్పుడు మీకు ఏంటంటే ఈ నాఫెడ్ అనేది ఏంటి? సో ఏంటి ఫుల్ ఫామ్ ఇక్కడ ఇచ్చారు, నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్. సో ఇక్కడ వచ్చారు చూడండి, నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెట్ ఫెడరేషన్ నాఫెడ్, అలాగే నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్ ఫెడరేషన్. సో వీరి యొక్క మెయిన్ థింగ్, సో వీళ్ళు ఏంటంటేనన్నా చాలా వరకు ఇండియాలో ఏంటంటే వీళ్ళంతా కూడా
మార్కెటింగ్. సో ముఖ్యంగా అంటే మార్కెటింగ్ కోఆపరేటివ్స్ అంటారు. సో అంటే మార్కెటింగ్ పట్ల వీళ్ళంతా కూడా కోఆర్డినేట్గా రన్ చేసే ఒక ఆర్గనైజేషన్ మార్కెటింగ్ కోఆపరేటివ్స్. సో నాఫెడ్ అనేది ఏంటి, మార్కెటింగ్ కోఆపరేటివ్ అంటాము. ముఖ్యంగా ఏంటంటే అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అంటే వ్యవసాయం. సో అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ఏదైతే ఉంటుందో ఆ ప్రొడ్యూస్ ఇండియాలో వారు ప్రొక్యూర్ చేసుకోవడానికి, మార్కెట్ చేయడానికి సో వాళ్ళు ఈ యొక్క ఆర్గనైజేషన్ అనేది మనం ఉపయోగించుకుంటూ ఉంటాం. ఒరిజినల్గా ఈ నాఫెడ్ అనేది అంటే ఒక మల్టీ స్టేట్ కోఆపరేటివ్గా అనేది ఫామ్ అయింది. ఫస్ట్ ఈ నాఫెడ్ ఫామ్ అయిన ప్రారంభోత్సవం ఎప్పుడంటే అరౌండ్ 1958లోనే ఈ నాఫెడ్ అనేది ఫామ్ అయింది ఆన్ October 2 అనమాట. తర్వాత దీన్ని లీగల్గా ఒక యాక్ట్గా అనేది ఒక రిజిస్ట్రేషన్ అనేది చేశారు. సో ఏంటంటే మల్టీ స్టేట్, చూడండి మల్టీ స్టేట్ కోఆపరేటివ్ అంటే కొన్ని స్టేట్స్లో కోఆపరేటివ్స్గా ఏంటంటే వీళ్ళు కోఆపరేటివ్ సొసైటీగా పనిచేస్తూ వాళ్ళు ఏంటంటే వాటిని ప్రొక్యూర్ చేసుకోవడం, అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ఏవైతే ఉంటున్నాయో వాళ్ళని కొనుక్కోవడానికి, అలాగే అంటే పెద్ద మోతాదులో కొనుక్కొని మార్కెటింగ్ ఏజెన్సీస్కి అందించడంలో వీరి యొక్క ప్రముఖమైన పని అనేది ఉంటుంది. సో మార్కెటింగ్ సొసైటీస్ యాక్ట్ అంటాము. సో మార్కెటింగ్ సొసైటీ యాక్ట్ 2002. సో వీరు ఈ పని అనేది చేస్తున్నారనమాట. ముఖ్యంగా ఏంటంటే మనము అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ఏదైతే ఉంటుందో వాటిని కలెక్ట్ చేసుకోవడానికి, స్టోర్ చేసుకోవడానికి, మార్కెటింగ్ చేసుకోవడానికి వాటి కోసం యూజ్ చేసే ఆర్గనైజేషన్ ఇది, సింపుల్ టర్మ్స్. తర్వాత NCCF ఏదైతే ఇక్కడ చూసారో మీరు, నేషనల్ కోఆపరేటివ్ కన్జ్యూమర్ ఫెడరేషన్. వీరు ఎప్పుడు ఫౌండ్ చేశారు, వీళ్ళ యొక్క పని ఏంటి, నేషనల్ కోఆపరేటివ్ కన్జ్యూమర్ ఫెడరేషన్ అనమాట. సో ఇది కన్జ్యూమర్ ఫెడరేషన్. ఇది 16th October ఎప్పుడు ఫామ్ అయిందంటే నాఫెడ్ తర్వాత 16 October 1965లో అనేది ఫామ్ అయింది. సో ఇది ముఖ్యంగా ఏంటంటే చూడండి, ఇది కన్జ్యూమర్ కోఆపరేటివ్ అంటాం. సో ఇదేంటి, కన్జ్యూమర్ కోఆపరేటివ్. కన్జ్యూమర్ కోఆపరేటివ్ అంటే ఏంటి, దానికి దీనికి ఒక డిఫరెన్స్ ఏంటి, ముఖ్యంగా ఏంటంటే ఇది కూడా ఏంటంటే సేమ్ యాక్ట్ ఏదైతే ఉంటుందో దానికి అండర్లోనే రిజిస్టర్ అయింది. డిఫరెంట్ ప్లేసెస్లో అనేది వర్క్ అవుతుంటుంది. దీనికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, జనరల్ బాడీ అన్నీ కూడా వర్కింగ్ అనేది చూసుకుంటూ ఉంటారనమాట. మెయిన్ అబ్జెక్టివ్స్ ఏంటంటే ఈ యొక్క NCCF ఏంటంటే చూడండి, కన్జ్యూమర్ రిక్వైర్మెంట్స్ అంటే కన్జ్యూమర్ అవసరాలను బట్టి. కన్జ్యూమర్ రిక్వైర్మెంట్ అంటే ప్రస్తుతం రిక్వైర్మెంట్ ఏంటండి, సో ప్రస్తుతం రిక్వైర్మెంట్ టమాటాలు రేట్లు పెరిగిపోతున్నాయి. సో అంటే ఏంటి, టమాటాలు రిక్వైర్మెంట్ కాబట్టి వాటిని సాటిస్ఫై చేయడం కోసం ఏంటంటే ఈ యొక్క ఆర్గనైజేషన్ అనేది వర్క్ చేస్తుంది. చాలా వరకు ట్రాన్స్పరెంట్గా అనేది కన్జ్యూమర్కి ఒక కాస్ట్ని, ఒక ప్రోడక్ట్ని, ఒక ఎఫిషియెంట్ ప్రైసింగ్కి అందించడం కోసం వీళ్ళు ముఖ్యమైన పని చేస్తుంటారు. దట్ ఈస్ వాట్ NCCF అండ్ NAFED. ఈ ఇద్దరు కూడా ఏం పని చేస్తున్నారు, ఎప్పుడు ఫామ్ చేశారు అనేది చాలా క్రూషియల్. ఇది జస్ట్ ఏ కామన్ సింపుల్ కరెంట్ అఫైర్స్. మీరందరూ రోజు టమాటోలు తింటున్నారు అంటే ఈ టమాటో న్యూస్ మీరందరికీ కూడా తెలిసి ఉంటుంది. తెలియకపోతే మీ మమ్మీని పోయి టమాటో చట్నీ అని అడగండి, అప్పుడు మీ మొహాన్ ఒక మాట వేస్తారు. అదే దీనికైన సమాధానం, ఆర్టికల్ యొక్క సమాధానం. సో చూడండి, నెక్స్ట్ ఆర్టికల్ ఏంటంటే నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్. మీరు బాగా జాగ్రత్తగా చూసారంటే ఇదే ఆర్టికల్ 2 సార్లు రిపీట్ అయిందండి. అరౌండ్ జూన్ 29 ఆర్ 26 అంటే 28, 29, 30 ఆ 3 రోజుల్లో ఒక రోజు వచ్చేసి ఈ ఆర్టికల్ అనేది నేనే ఎక్స్ప్లెయిన్ చేశాను. June 29 అనేది న్యూస్లో అనేది ఉంది. సో నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్. సో మళ్ళీ సేమ్ ఆర్టికల్ ట్రాక్ చేయకుండా సింపుల్ టర్మ్స్లో మీకు ఆ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ అంటే ఏంటో మనం చూద్దాం. సో ఇది ఖచ్చితంగా మీకు నోట్స్ ఉన్నాయండి, ఫాలో అవుతున్నా అంటే అందులో మీకు ఉంటుంది. అదర్వైజ్ నో ప్రాబ్లం. వాట్ ఈస్ ఇట్ అనేది మనం తెలుసుకుందాం. నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్. సో ఏంటిది నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్? రీసెర్చ్ అన్నప్పుడు మీకేం అర్థం అవ్వాలి, సైన్స్ అండ్ టెక్నాలజీ. సో నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ అనేది మనకి ఏం తెలుపుతుంది, మన ఇండియాలో సైన్స్ అండ్ టెక్నాలజీ పరమైన రీసెర్చ్ ఏవైతే ఉంటున్నాయో వాటిని ప్రమోట్ చేయడానికి. అంటే ఇంతకుముందు ఇలాంటి ఆర్గనైజేషన్ లేదా సార్ అంటే ఉంది. సో అంటే ఉన్న ఆర్గనైజేషన్ రిప్లేస్ చేస్తుంది కదా ఇది. సో అలా రిప్లేస్ చేసేది దేన్ని అంటే సైన్స్. సో చూడండి, ఆల్రెడీ మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ రీసెర్చ్ పట్ల ఏంటంటే సైన్స్ అండ్ ఇంజనీరింగ్, మన ఇండియాలో వచ్చి సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డ్ అనేది ఉంది. సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డ్, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డ్ అనేది ఉంది. ఈ బోర్డ్ని మనం ఏంటంటే SERB అంటాం, SERB అంటాము. ఈ SERB బోర్డ్ అనేది ప్రముఖంగా ఏంటంటే మన ఇండియాలో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే 2008లో ఫామ్ అయింది. ఇందులో దీని యొక్క ఫంక్షనింగ్ ప్రాపర్గా లేదు, మంచిగా లేదు, అంత ఎఫెక్టివ్గా లేదు అనే దానికోసం, అలాగే రీసెర్చ్ని మనం నెక్స్ట్ లెవెల్లో బూస్ట్ చేయాలనే దానికోసం, అలాగే NRF అనేది ముఖ్యమైన ప్లాన్స్తో వచ్చిందండి. ఏంటంటే 2023 అండ్ 2028 ఏదైతే ఉంటుందో రానున్న కాలంలో మనం 50,000 crores, చూడండి 50,000 crores అనేది ఇన్వెస్ట్ చేయాలి. ఇన్వెస్ట్ అంటే మనం పెట్టుబడి పెట్టి ఆ యొక్క మన యొక్క రీసెర్చ్ కానీ, సైన్స్ కానీ, ఎడ్యుకేషన్ కానీ అన్నిటినీ కోఆర్డినేట్ చేసుకుంటూ తీసుకురావాలి. అలాగే దానికంటూ గవర్నమెంట్ బాడీ తేవాలి, దాని యొక్క ఇంప్లిమెంటేషన్ కావాలి. ప్రైవేట్ సెక్టార్, ఇంకా ముఖ్యమైనది ఏంటంటే NRFలో ప్రైవేట్ సెక్టార్ని మనం ఎక్కువగా అంటే ప్రైవేట్ సెక్టార్ని వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ రీసెర్చ్లో, S&T రీసెర్చ్లో మనం బూస్ట్ చేయాలి. కొలాబరేషన్ తీసుకురావాలి. ప్రైవేట్ ఫండింగ్, చూడండి ప్రైవేట్ ఫండింగ్ తీసుకురావాలి.
ఇలాంటి ఉద్దేశంతో ఏంటంటే మన గవర్నమెంట్ తరపు నుంచి కూడా ఇలాంటి ఒక నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ అనేది తీసుకొస్తున్నామంట. సో చూడండి, ఆల్రెడీ నేను June 29 ఇదే ఆర్టికల్ నీట్గా డీటెయిల్గా చెప్పాను కాబట్టి ఇక్కడ మీకు ఓవర్వ్యూ ఆర్టికల్గా వాట్ ఈస్ ఇట్ అనేది మాత్రమే చెప్పి వదిలేస్తున్నాను అనమాట. సో మీరు చదివారంటే కొద్దిగా టెక్నికల్ టర్మ్స్ అవన్నీ రావచ్చు, బట్ రీడ్ చేయండి. అందుకే చెప్పాను ఫస్ట్ నుంచే, ఒక ఆర్టికల్స్ రిపీట్ అవుతున్నప్పుడు ఏంటంటే యూ లెర్న్ ఇట్ ఇన్ ఇనిషియల్ స్టాన్స్. ఈవెన్ మన బడ్జెట్లో ఏంటంటే ఇది 2009 బడ్జెట్ నుంచే కూడా ఇది చెప్పబడ్డం అనేది జరిగింది. ఇలాంటి ఒక ఫౌండేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే ఉంటుందో ఆ ఎడ్యుకేషన్ పాలసీతో సిమిలర్గా ఏంటంటే మన యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు మన యొక్క ఏదైతే మనకి అకాడమిక్స్ ఉన్నాయో అకాడమిక్స్తో పాటు రీసెర్చ్ని, ప్రైవేట్ని, అలాగే కార్పొరేట్ని అందరినీ కూడా ఇన్వైట్ చేసుకుంటూ తీసుకొచ్చే విధంగా అనేది వీళ్ళు తీసుకొస్తున్నారు ఉంటాయి ఈ యొక్క ఫౌండేషన్ ద్వారా. అదే ఈ ఆర్టికల్ యొక్క ప్రముఖమైన థీమ్. సో ఇది ఒక బ్యూటిఫుల్ ఆర్టికల్ అండి. వెల్ఫేర్ స్కీమ్స్ మే హెల్ప్ పువర్ చిల్డ్రన్స్ బ్రెయిన్ గ్రో నార్మలీ. ఇక్కడ ఇది 2 థీమ్స్ మీద చెప్తున్న ఒక ఆర్టికల్. సో ఇక్కడ చూడండి, ఒకటి ఏంటంటే పవర్టీ పైన, దేనిపైన పవర్టీ పైన, ఇంకోటి బ్రెయిన్ డెవలప్మెంట్ మీద. సో అంటే సార్ పేదవాళ్ళకి బ్రెయిన్ తక్కువ డెవలప్ అవుతుందా? అవునండి, అదే వాస్తవం. అది చెబుతున్న ఆర్టికలే ఇది. సో ఇది నేను చెప్తున్న ఆర్టికల్ కాదు, మీకు ఆల్రెడీ హిందూ పేపర్లో మీకు పబ్లిక్ అంటే పేదరికం అనేది మన బ్రెయిన్ని డెవలప్ చేయకుండా ఆపివేస్తుంది అనేది వాస్తవం ఈ ఆర్టికల్. ముఖ్యంగా 1844లో చూడండి, ఫ్రెడరిచ్ ఎవరంటే ఫ్రెడరిచ్ ఏంజెల్స్ అనే వ్యక్తి ఏంటంటే సో పువర్ లివింగ్ కండిషన్స్ ఉండడం వల్ల, చూడండి పేదరికం ఉండడం వల్ల, అంటే పువర్ లివింగ్ కండిషన్ అంటే ఏంటి, మనకి జీవించే విధానం ఏదైతే ఉంటుందో పువర్ లివింగ్ కండిషన్స్ ఉండడం వల్ల ఏంటి మన యొక్క ఆరోగ్యం మీద కానీ చాలా వరకు ఏంటంటే మనకి హెల్త్ ఇష్యూస్, ఆరోగ్యం మీద ప్రభావం అనేది చూపిస్తుంది. అంతే కదండి, మనకి నివసించడానికి మంచి ఇల్లు, నీరు ఇవేవి లేవంటే ఖచ్చితంగా ఏంటి అది మనకు ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది. కానీ ఈసారి నాట్ ఓన్లీ హెల్త్ అండి, ఆరోగ్యం మాత్రమే కాదు, 1960sలో ఏంటంటే న్యూరో సైంటిస్ట్ అంటే మీ బ్రెయిన్ని స్టడీ చేసిన సైంటిస్ట్ అంతా కూడా అబ్జర్వ్ చేసిన తర్వాత ఏం చెప్పారంటే పవర్టీ హిండర్స్ బ్రెయిన్ డెవలప్మెంట్. పవర్టీ అంటే ఏంటి, పేదరికం. సో మీకు ఇప్పుడు క్లియర్గా చెప్తున్నారు చూడండి, పవర్టీ అనేది హిండర్స్ అంటే ఏంటి, అడ్డుగా అనేది ఉంటుంది దేనికి, బ్రెయిన్ డెవలప్మెంట్కి. సో బ్రెయిన్ డెవలప్మెంట్కి వీళ్ళు 1960sలో ఎక్కడ కనుక్కున్నా అంటే ఎలుకలకు కనుక్కున్నారు. సార్ ఎలుకల్లో పేదరికం ఉందా సార్ అంటే, పేదరికం అనేది ఏంటి, మంచిగా ఆహారం కానీ ఇలాంటివన్నీ కూడా లేకపోవడమే కదా పేదరికం, అదేనండి. సో వీళ్ళు దాన్ని స్టడీ చేయడం కోసం ఏంటంటే వీళ్ళు ప్రాపర్గా స్టడీ చేస్తున్నప్పుడు చూడండి, లో ఇన్కమ్ ఫ్యామిలీస్ అంటే ఏంటి, ఆదాయం తక్కువగా ఉంటున్న కుటుంబాలు, లో ఇన్కమ్ ఫ్యామిలీస్ ఏదైతే ఉంటుందో. సో ఈ వీడియో మీరు చూస్తున్నారంటే అందరికీ చెప్తున్న విషయం ఒకటి, చాలామంది పేదరికం నుంచి వస్తుంటారు. సో ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఇన్ పవర్టీ, సో మీతో ఉన్నవారిలో మనం పేదరికం పోగొట్టడానికి మన వంతు ప్రయత్నం అనేది ఎప్పుడూ కూడా మనం చేస్తూనే ఉండాలి. అది ఎడ్యుకేషన్ అయినా సరే, లేదంటే మన ఆర్థిక సాయం అయినా సరే, ఏదైనా సరే చేయడం అనేది అంటే వాళ్ళ యొక్క జీవన విధానాన్ని, లైఫ్ స్టైల్ని అన్నిటినీ కూడా ఇంకా బెటర్ చేస్తుంది. లో ఇన్కమ్ ఫ్యామిలీస్లో వాళ్ళ యొక్క అబ్జర్వేషన్ ప్రకారం అంటే లోవర్ కార్టికల్ వాల్యూమ్ అనేది అబ్జర్వ్ చేశారు. కార్టికల్ వాల్యూమ్ అంటే ఏంటంటే మన బ్రెయిన్లో సెరిబ్రమ్ బయట ఒకటి ఉంటుంది, దాన్ని కార్టెక్స్ అంటారు, దాని యొక్క గ్రోత్ అనేది తక్కువగా ఉంది. తర్వాత పువర్ అకాడమిక్ పెర్ఫార్మెన్స్, అకాడమిక్ అంటే ఏంటి, చదువుల్లో. సో పేదరికంలో ఉంటున్న వారి యొక్క చదువులు ఉంటున్న పర్ఫార్మెన్స్ అనేది నార్మల్గా ఏంటంటే చాలా తక్కువగా ఉన్నట్టు చెప్తున్నారు. తర్వాత ఏంటంటే స్మాల్ హిప్పోక్యాంపస్. సో హిప్పోక్యాంపస్ అనేది మీకు చాలా క్రూషియల్. స్మాల్ హిప్పోక్యాంపస్ ఇన్ చిల్డ్రన్, చిన్న పిల్లల్లో, ముఖ్యంగా పేదరికంలో ఉంటున్న పిల్లల్లో ఏంటంటే ఈ హిప్పోక్యాంపస్ అనేది చాలా చిన్నదిగా ఉన్నట్టు చెప్తున్నారు. అంటే పేదరికంలో లేని వారిని ఉన్నవారిని కంపేర్ చేసుకున్నప్పుడు వీళ్ళకి ఏంటంటే అంటే పేదరికంలో ఉన్నవారికి హిప్పోక్యాంపస్ అనేది చిన్నదిగా ఉంది. సార్ ఈ హిప్పోక్యాంపస్ ఏంటి సార్ అని ఒక వాయిస్ నాకు వినిపిస్తుంది, మీకు సమాధానం ఇదేనండి. లెర్నింగ్ అండ్ మెమరీ అంటే మన బాడీలో, మన బ్రెయిన్లో లెర్నింగ్ అండ్ మెమరీ కోసం ఉంటున్న ఒక పార్టే మన యొక్క హిప్పోక్యాంపస్ అన్నమాట. సో అందువలన ఏంటంటే ఈ హిప్పోక్యాంపస్ చిన్నగా ఉండడం అనేది, అకాడమిక్ పర్ఫార్మెన్స్ డల్గా ఉండడం, ఇవన్నీ కూడా ఏంటంటే పిల్లల యొక్క బ్రెయిన్లో, నాట్ ఓన్లీ చిల్డ్రన్ అండి. సో ఇది ముఖ్యంగా ఏంటంటే చిల్డ్రన్ని మాత్రమే కాదు లో ఇన్కమ్ ఫ్యామిలీస్లో, తర్వాత ఏంటంటే అడల్ట్స్ని కూడా ఎక్కువగా ప్రభావితం అనేది చేస్తుంది. సో దీని ద్వారానే మనకు అర్థమవుతుంది అంటే మంచిగా ఒక వెల్ బీయింగ్ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నప్పుడు వాళ్ళ యొక్క ప్రభావం అనేది తక్కువగా ఉన్నట్టు, అంటే ఇలాంటి ప్రభావాలు తక్కువ ఉన్నట్టు చెప్తున్నారు. అలాగే ఇదేంటంటే యూఎస్లోను అలాగే లో ఇన్కమ్ కంట్రీస్లోనూ స్టడీ చేసిన దాన్ని బట్టి వీళ్ళు అవుట్కమ్ ఇచ్చారు. సరే, ఇలా ఉండడాన్ని మనము
ఎలా మనం ఓవర్కమ్ చేయొచ్చు, దీనికంటూ మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవచ్చు. దానికి ఏంటంటే యాంటీ పవర్టీ ఇనిషియేటివ్స్ అంటాం. యాంటీ పవర్టీ పాలసీస్ అంటే గవర్నమెంట్ పిల్లల యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్ బాగుండడానికి, వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ బాగుండడానికి, వాళ్ళ యొక్క మెరుగైన జీవితం గడపడానికి మనం ఏం చేయాలి, ఖచ్చితంగా అంటే గవర్నమెంట్ అనేది పాలసీస్ తీసుకురావాలి. ఎలాంటి పాలసీస్, పావర్టీని తొలగించే విధంగా, అలాగే ఏంటంటే ఇంకా సైకలాజికల్ ఇంపాక్ట్ని తగ్గించే విధంగా. అంటే పేదరికంలో ఉన్నా కానీ కొంతమంది సంతోషమైన జీవితం అనేది గడుపుతుంటారు, వాళ్ళల్లో ఇలాంటి బ్రెయిన్ డెవలప్మెంట్ ఇష్యూస్ అలాంటివి లేవు. అంటే ఏంటి, సో ఇక్కడ ఒక సస్టైనబుల్ లైఫ్ అనేది మనం క్రియేట్ చేయాలి. వాళ్ళలో ఉంటున్న సైకాలజికల్ ఇంపాక్ట్ ఏదైతే ఉంటుందో వాటిని మనం తొలగించగలగాలి. సో ఇలాంటివి చేయగలిగాము అంటే వాళ్ళు బెటర్ లివింగ్ అనేది నివసించగలరని అంటున్నారు. తర్వాత ఎందుకు గవర్నమెంటే తీసుకోవాలి, వై గవర్నమెంట్ అని తీసుకున్నా అంటే పవర్టీ అనేది గవర్నమెంట్కి సంబంధితమైనదని. సార్ అది ఎలా సార్, సంపాదించకపోతే కదా సార్ పవర్టీలోకి వస్తారంటే లేదండి. ఇందులో కొన్ని పవర్టీస్ ఉన్నాయి. సిస్టమిక్ పవర్టీ అంటాం. ఏంటది సిస్టమిక్ పవర్టీ అంటే మన సిస్టమ్ అనేది సక్రమంగా లేనందువల్ల. ఫర్ ఎగ్జాంపుల్ రేషియల్ డిస్క్రిమినేషన్. సో రేషియల్ డిస్పారిటీస్ ఏదైతే ఉంటుందో వాటి వల్ల సో ఎవరైతే లో రేషియల్గా కన్సిడర్ చేయబడుతున్నారో వారంతా కూడా పవర్టీలోకి అనేది తోయబడడం జరుగుతుంది. అలాగే మార్జినలైజ్డ్ పీపుల్స్ని వారిని అంటే తక్కువగా ఉంటున్న వారిని, అంటే జనాభాలో తక్కువగా ఉంటున్న వారిని ప్రామినెన్స్ ఇవ్వకపోవడం. తర్వాత ఏంటంటే క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ కానీ ఇంకా ఇతర డిస్క్రిమినేషన్ సిస్టంలో ఫెయిల్యూర్ వల్ల వస్తున్న డిస్క్రిమినేషన్ వల్ల ఏంటంటే చాలా వరకు ఏంటంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ అనేది జరుగుతుందని చెప్తున్నారు. అలాగే ఏంటంటే స్టడీ ఏం చెప్తుందంటే మనము ఇలాంటి వాటిని ఓవర్కమ్ చేస్తూ ఇన్వెస్టిగేట్ చేస్తూ ఖచ్చితంగా వాటికి తగినటువంటి వెల్ఫేర్ పాలసీస్ అంటే వెల్ఫేర్ స్కీమ్స్ అంటే ఏంటి, ప్రజల యొక్క బాగు కోసం గవర్నమెంట్ తీసుకొస్తున్న స్కీమ్స్ని వెల్ఫేర్ స్కీమ్స్. ఇలాంటి స్కీమ్స్ తేవడం ద్వారా, సోషల్ ప్రోగ్రామ్స్ ద్వారా, సేఫ్టీ ప్రోగ్రామ్స్ ద్వారా, యాంటీ పవర్టీ పాలసీస్ ద్వారా ఏంటి మనం ఇలాంటి ఒక విషయాన్ని మనం ఓవర్కమ్ చేయొచ్చు. సో పేదవారి యొక్క పిల్లలు బ్రెయిన్ డెవలప్మెంట్ తక్కువగా ఉంది అనేది ఇక్కడ ప్రూవన్ కాబట్టి ఇలాంటి ఇన్సిడెంట్స్ రాకుండా, ఇలాంటివి జరగకుండా, ఇంకా ముఖ్యంగా మన ఇండియన్ జనాభా విపరీతంగా పెరుగుతుంది కాబట్టి మన ఇండియన్ గవర్నమెంట్ కూడా ఇలాంటి విషయాల మీద బాధ్యత తీసుకోవాల్సిన నెసెసిటీ ఉందనేది క్లియర్గా అనేది ఈ ఆర్టికల్ ద్వారా చెప్పొచ్చు. ఈ ఆర్టికల్ మాత్రం నిజం చెప్తున్నాను మీకు మెయిన్స్లో చాలా ప్రామినెన్స్ ఆర్టికల్. సో అలాగే ఏంటంటే స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్లో ఇలాంటి స్టేట్మెంట్స్ మనం కాంట్రరీగా వస్తుంది. ఎందుకండి మనం ఇది చదవకపోయామంటే ఖచ్చితంగా ఈ స్టేట్మెంట్ మనం ఉల్టానే ఆన్సర్ చేస్తాం. ఆలోచించండి, పవర్టీ వల్ల పిల్లల యొక్క బ్రెయిన్ డెవలప్ అవుతుంది అంటే పవర్టీకి బ్రెయిన్ ఏం సంబంధం అనే మన ప్రశ్న వస్తుంది. కాకపోతే ఇక్కడ స్టేట్మెంట్ అనేది ప్రూవన్ త్రూ ద రీసెర్చ్. అలాంటప్పుడు ఈ స్టేట్మెంట్ తగినటువంటి ఆన్సరే మనం ఇవ్వాలి, కానీ మన ఆలోచన తగినటువంటి ఆన్సర్ ఇవ్వకూడదు. ఇలాంటివి మనము కరెంట్ అఫైర్స్లో ఎందుకు ప్రిపేర్ అవుతున్నాం అనేది ఇప్పుడు మీకు అర్థమవుతుంది అన్నమాట. చూడండి, నెక్స్ట్ ఈ ఆర్టికల్కి వచ్చామంటే పార్షియల్ బ్యాన్ ఆఫ్ ఆర్టికల్. సార్ ఏదో కొత్త ఆర్టికల్ సార్, మీరు స్కిప్ చేస్తున్నారు అనుకోకండి. ఇది సెలెక్టివ్ బ్యాన్ అని మీకు ఆర్టికల్ చెప్పాను. సో సెలెక్టివ్ బ్యాన్ అనేది ఒక ఆర్టికల్ నేను మీకు చెప్పున్నాను. సేమ్ ఆర్టికల్ నేను యాక్చువల్గా ఏంటంటే మల్టిపుల్ న్యూస్ పేపర్ని కలెక్ట్ చేసి మీకు ఆన్సర్ చెప్పడం జరిగింది. సో ఆల్రెడీ 2-3 డేస్ బ్యాక్నే మీకు సెలెక్టివ్ బ్యాన్ ఆఫ్ యాప్స్ అంటే సెలెక్టివ్ యాప్ బ్యాన్స్ గురించి చెప్పున్నాను. ఇంటర్నెట్ షట్ డౌన్స్ కన్నా కానీ సెలెక్టివ్ యాప్స్ని బ్యాన్ చేయడం బెటర్. వాట్సాప్ వాటి మీద నేను అక్కడ మనకి హిందూలో డీటెయిల్గా ఇవ్వలేదు, సింపుల్గా ఇచ్చిన నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసేసాను ఆ ఆర్టికల్ని. సేమ్ ఈరోజు హిందూ పేపర్లో వివరంగా అనేది ఇచ్చున్నారనమాట, అంతకు మించి ఏమీ లేదు. సో మీరు కావాలంటే ఆ ఆర్టికల్ చూసుకోవచ్చు, మన నోట్స్లో కూడా ఉంది. సో అందువల్ల అక్కడ మీరు ఫాలో అవ్వచ్చు అనమాట. సో గైస్, మ్యాక్సిమం ఆర్టికల్ని మనం కవర్ చేస్తూనే ఉన్నాం. అందుకే నేను ఒక సబ్ హెడ్డింగ్ వస్తేనే దాన్ని సబ్ హెడ్డింగ్గా కాకుండా మరింత వివరంగా అనేది కంప్లీట్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడొచ్చు, మనకి ఇంకా కొన్ని ఈ పవర్టీ ఆర్టికల్ కూడా మంచి వివరంగా మనం చూసాము. ఇంకా చెప్పాలంటే ఇది సో ఫ్రాన్స్, ఇప్పుడు రేపు ఎల్లుండి మళ్ళీ ఫ్రాన్స్ గురించి ఆర్టికల్ వస్తుంది. నేను చెప్తాను అనుకున్నారా? చెప్పను. ఎందుకని ఇక్కడ మనం డీటెయిల్గా చదివాం. అలాగే ఎల్లుండి మనకి యూఏఈ గురించి వస్తుంది, అప్పుడు మనం యూఏఈ గురించి చదువుతాం. సో అదేవిధంగా ఇక్కడ చూడండి, నాటో సమ్మిట్ వచ్చింది, నాటో గురించి పూర్తి వివరాలు, సమ్మిట్ గురించి అన్నీ చదివేసాం. మళ్ళీ రేపు కూడా ఈ ఆర్టికల్ వస్తుంది. సో అలాంటప్పుడు మళ్ళీ దాన్ని చదువుతామంటే లేదు. సో ఇక్కడ ఏంటంటే దిస్ ఈస్ ద స్టాండర్డ్ ఆఫ్ యూపీఎస్సీ ప్రిపరేషన్. ఎప్పుడు కూడా ఏంటంటే ఒక విషయానికి క్షుణ్ణంగా ఒకసారి చదివేసామంటే మళ్ళీ అదే ఆర్టికల్ వస్తుందండి, వస్తూనే ఉంటుంది. కానీ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఓవర్ వ్యూయింగ్ చేయాలి, కానీ మళ్ళీ డీప్ లెర్నింగ్లోకి వెళ్ళిపోకూడదు. దిస్ ఈస్ వాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్.
అలాగే స్టూడెంట్స్ మీకోసం ఒక అద్భుతమైన అనౌన్స్మెంట్. యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఇన్ఫినిటీ అనేది మనం అందిస్తున్నాం. లైవ్ అండ్ రికార్డెడ్ పద్ధతిలో యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్న స్టూడెంట్స్ అందరికీ కూడా మీకు జస్ట్ 30,000 రూపీస్ మాత్రమే మీ యొక్క ఫీజ్ అనేది ఎవరైతే ఇంట్రెస్ట్ అయినారో సో వారు ఈ కోర్స్ తీసుకొని ప్రిపరేషన్ అనేది కొనసాగించవచ్చు అనమాట. సో ఇలాంటి మరింత కోర్సు అనేది మీకోసం మనం ప్రత్యేకంగా అనేది అందిస్తూ ఉన్నాం. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో సో మన కోర్సెస్ డీటెయిల్ తెలుసుకొని మీరు ప్రిపరేషన్ అనేది కొనసాగించవచ్చు అనమాట. సో అలాగే నెక్స్ట్ మన యొక్క ఎంసీక్యూలోకి వచ్చి ఈరోజు ఎండ్ చేద్దాం. ఆఫ్సవా గురించి చెప్పాను కాబట్టి సో మోడర్న్ ట్రెండ్ ఆఫ్ క్వశ్చన్స్లో దీని గురించి మనం చూద్దాం. ఇట్ వాస్ ఫస్ట్ ఇంప్లిమెంటెడ్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఇట్ అలౌస్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్ టు యూస్ ఫోర్స్ బట్ రెస్ట్రిక్ట్ దెమ్ ఫ్రమ్ మేకింగ్ అరెస్ట్ వితౌట్ ఎ వారెంట్. తర్వాత వన్స్ ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ నో ప్రాసిక్యూషన్ క్యాన్ బి ఇనిషియేటెడ్ ఫర్ ఎనీ అఫెన్స్ అండర్ ద యాక్ట్ వితౌట్ ద ప్రియర్ శాంక్షన్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్. సో ఇది అండి. సో ఇందులో ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ అనేది కింద ఇవ్వబడింది. సో మీ యొక్క వాల్యుబుల్ ఆన్సర్స్ అనేది పోస్ట్ చేయగలరు అనమాట. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ యువర్ పార్టిసిపేషన్, థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. మీకోసం ఎల్లప్పుడూ కూడా క్వాలిటేటివ్ కంటెంట్ ఇవ్వడంలో ఈ ఎస్పీఆర్ సార్ అనేది వారు వెనకాడరు అనమాట. సో నేను మీకు క్వాలిటేటివ్ కంటెంట్ ఇవ్వడంలో ఈ టీచింగ్లో అనేది మీకు ఎప్పుడూ కూడా అందిస్తూనే ఉంటాను. సో కైండ్లీ గైస్ కీప్ ఫాలోయింగ్ మీ ఫర్ మోర్ అప్డేట్స్. ఇంకా కూడా మన ఎల్టీఎక్స్ క్లాస్లో మీకోసం అద్భుతమైన కోర్సెస్ కూడా అందిస్తున్నాం. వాటిని కూడా మీరు ఫాలో అవుతూ రావచ్చు. మీకోసం క్వాలిటేటివ్ లెర్నింగ్ అనేది మనం బెటర్గానే తీసుకొస్తున్నాం అనమాట. దిస్ విల్ క్రియేట్ ఎన్హాన్స్డ్ లెర్నింగ్ ఫర్ యువర్ ఎగ్జామ్ ప్రిపరేషన్. బై టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.